ఈ సాయంత్రం వేళ ప్రభువా ఈ సన్నిధికి మమ్మల్ని నడిపించారు. స్తోత్రాలు. మాకిచ్చిన ఈ సమయం, మాకిచ్చిన ఈ ఆరాధన, ఈ పాద సన్నిధిలో కూర్చొని ప్రభువా మిమ్మల్ని సేవించినట్లుగా, మిమ్మల్ని గణపరిచినట్లుగా ప్రభువా మీ వాక్కులు వినే గొప్ప ఆధిక్యతనిచ్చారు. ఇది ఉత్తమమైంది అని మీరే చెప్పారు. విస్తారమైన పనులు పెట్టుకున్న మార్తతో మీరు అన్నమాట, మరియా ఉత్తమమైంది ఎన్నుకుంది అని. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని. ఈ సాయంత్రం వేళ తిరిగి ఆ ఉత్తమమైన స్థలంలో ఆ ఉత్తమమైన ప్రభు అది పొందుకోవడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. ఎంతోమందికి ఆధిక్యత లేదు, కానీ యేసుక్రీస్తు ద్వారా ఆయన కార్చిన రక్తధారల్లో మాకు ఇచ్చిన విడుదల విమోచన ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టతను బట్టి స్తోత్రాలు. ఈ శ్రేష్టతను, ఈ ఆధిక్యతను పొందిన మేము అనేకులకు ప్రభువా సాక్షులుగా మా జీవితాలు ఉండే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మీ నామాన్ని మహింపరచుకున్నారు ప్రభువా, స్తోత్రాలు. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో చక్కని విషయాలు చెప్పాడు ఆయన. అందులో కీలకమైనది ఏంటంటే బిడ్డల్ని ఎలా పెంచాలో చెప్పాడు. ఇట్స్ వెరీ ఎక్సలెంట్. ఎంత అద్భుతమైన విషయాలు చెప్పాడు అంటే, ఇశ్రాయేలు వినుము. ఎవరు వినాలంటే తల్లిదండ్రులరా వినండి. మీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. ఈ దినం ఈ మాటలు మీ హృదయంలో భద్రం చేసుకొని మీ బిడ్డలకు వాటిని అభ్యసింపచేయండి. మీరు నేర్చుకోవాలి, తర్వాత మీ బిడ్డలకు, మళ్ళీ చెప్తాను, మీరు నేర్చుకోవాలి. అంటే నేర్చుకొనుట అనేది నీ దగ్గర ప్రారంభం అవ్వాలి. మీకు ఒక విషయం తెలుసా? మీ బిడ్డలకి హీరోస్ మీరే. మీ బిడ్డలు మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి. మీరు రోల్ మోడల్. మీరు ఏ విషయంలో మీ బిడ్డల ముందు మీరు తప్పిపోకూడదు. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత అది. తల్లిదండ్రులు తప్పిపోయిన వేళ బిడ్డలు సరైన దారిలో ఉంటారని ఎలా ఆలోచిస్తాం మనం? అందుకే దేవుడు చెప్పాడు, దాన్ని ఏమంటారంటే ఇశ్రాయేలీల షీమ అంటారు. వారు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నిలిచినప్పుడు, నడిచినప్పుడు దాని గురించి మాట్లాడు. నీ బిడ్డతో నువ్వు మాట్లాడాల్సింది ఏదన్నా ఉంది అంటే వాక్యమే. నీ బిడ్డతో నువ్వు సంభాషించాల్సింది ఏదన్నా ఉందంటే వాక్యంలో ఉన్న విషయాలే. నీ బిడ్డతో ఏదైనా నువ్వు మాట్లాడాల్సి ఉంది అంటే వారిని కనిపెట్టి దానికి తగ్గట్టుగా వాక్యాన్ని మాట్లాడిన వేళ తప్పిపోవడానికి అవకాశం తక్కువ. వింటున్నారా? ఇదేనా క్రైస్తవ పిల్లలు ఎలా ఉండాలి అనేది దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మన బిడ్డలను బట్టి అనేక మంది తల్లిదండ్రులు మీ బిడ్డకు మీరు ఏం చేశారు, మీ బిడ్డ ఇంత బాగున్నాడు అని మీ దగ్గరికి రావాలి. అలా మన బిడ్డలను పెంచాల్సిన అవసరం ఉంది. వింటున్నారా? పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నిలిచినప్పుడు, నడిచినప్పుడు వీటి గురించే మాట్లాడాలి అని చెప్పాడు. వినండి, ఇక్కడ అన్నిటి గురించి మాట్లాడతాం. మన బిడ్డల గురించి అన్నిటి గురించి అడుగుతావు కదా. స్కూల్లో ఏమైంది అడుగుతావు, మంచిదే. ఇంకా అన్ని అడుగుతావు, నీవు చాలా విషయాలు చెప్తావు. నేను అంటాను, మీరు ఆలోచించండి, అందులో పనికొచ్చేవన్నీ, పనికిరానివన్నీ. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన ప్రశ్న.
ఈ దినాన ఎందుకు ఈ శ్రేష్టమైన ఈ యొక్క వాక్యము ప్రత్యేకంగా ఒక తర్ఫీదు తల్లిదండ్రులకు ఎందుకు అంటే, ఒక సంఘటన భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఒక సంఘటన గత మంగళవారం జరిగిన సంఘటన నిజంగా ఒకంత దుఃఖాన్ని కలవరాన్ని కలిగించింది. మీరు విన్నారు. కాకినాడ జిల్లా తునిలో జరిగిన సంఘటన బహుశా మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరిది తప్పు అని జడ్జ్ చేయడానికి నేను ఇక్కడ లేను. అసలు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, జరగకుండడానికి ఏం జరుగుంటే బాగుండేది, ఇక్కడ తప్పెవరిది అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ ప్రత్యేకంగా నేను పేర్లు ప్రస్తావించట్లేదు, పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదు, వారి ఫోటోలు మనం చూడాల్సిన అవసరం కూడా లేదు. అయితే జరిగిన సంఘటన నుంచి మనం ఏమి నేర్చుకోవాలన్నది ఈ సాయంత్రం వేళ కొన్ని విషయాలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మనం ఏది నేర్చుకున్నా దేవుని వాక్యానికి మనం ఆధారం ఉండాలి. వింటున్నారా? కాబట్టి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం రండి. 144 కీర్తనలో 144 కీర్తనలో దావీదు గారు ఏం చెప్తున్నాడో చూడండి. 144 కీర్తనలో మీకు తెలిసిన వాక్యమే. ఏం చెప్పాడు ఇక్కడ చూడండి. 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం చదువుదాం. 144 కీర్తన 12వ వచనం. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అన్నాడు. మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన, ఇది దేవుడిచ్చిన స్టాండ్, ఇది మన పిల్లలకి. మా వింటున్నారా? మా కుమారులు, దావీదు చెప్తున్నాడు, మా కుమారులు యవ్వన కాలమందు వారు ఎదుగుతున్నప్పుడు వారెవరో తెలుసా? ఎదిగిన మొక్కలు అని చెప్పాడు. మా కుమార్తెలు యవ్వన కాలం ముందు ఎదుగుతున్నప్పుడు వారు ఇంకొక అద్భుతమైన శ్రేష్టమైన స్థానాన్ని, స్థితినిచ్చాడు. ఏమిటి అంటే అది నగరునకు చెక్కబడిన, దాన్ని ప్యాలెస్ అన్నాడు. ప్యాలెస్ రాజభవనానికి వారు మూల కంబాలు అని చెప్పాడు, స్తంభాలు అని చెప్పాడు. ఇది దావీదు యొక్క వాంఛ. మీకున్నదా? మీ బిడ్డలు ఎలా పెంచబడాలన్నది ఈరోజు నిజంగా మీకుంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈరోజు మనం చాలాసార్లు ప్రేమ ఎక్కువ, వాళ్ళు అలిగితే మనం కలవరపడతాం. జాగ్రత్త. అందుకే బాలుడు నడవలసిన త్రోవను వానికి నువ్వు ఎప్పుడు ఏది చేయాలో, ఏ వయసులో ఏది నేర్పాలో ఇందులో రాయబడ్డది బైబిల్ గ్రంథంలో కదా. బాలుడు నడవలసిన త్రోవ, దెన్ బాలిక నడవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు వృద్ధుడైనను దాని నుండి పెద్దోళ్ళైనా తొలగిపోరు. వింటున్నారా? చక్కగా మూఢత్వం బాలుని హృదయంలో స్వాభావికంగా పుట్టును, కానీ శిక్షాదండము దాన్ని యూజ్ ద రాడ్, శిక్షించుట నువ్వు మానేస్తే కష్టం. ప్రేమ అండి, ప్రేమ పాడు చేయకూడదు, ప్రేమ నష్టపరచకూడదు, ప్రేమ శ్రేష్టమైన భవిష్యత్తును పాడు చేయకూడదు. వింటున్నారా? ప్రేమ లేనిది ఎవరికి? నీ బిడ్డలు నువ్వు ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు? కానీ శిక్షించుట ప్రేమలో భాగం. శిక్షించుట వాడి భవిష్యత్తును మీరు శ్రేష్టమైన దారిలోకి తీసుకువెళ్ళినట్టు. వింటున్నారా? ఈ వాక్యం చెప్తాను. చివరిలో మీకు ఒక దుఃఖకరమైన సంఘటన చెప్తాను. అయితే ఆ సంఘటన ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 2-3 సంఘటనలు చెప్తాను. తుని సంఘటన మొన్న జరిగింది కాబట్టి ప్రపంచానికి తెలిసింది. అయితే అటువంటివి ఎన్నో జరుగుతున్నాయి తెలుసా మీకు? సరిగ్గా హాస్పిటల్ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ 1 year బ్యాక్, ఐ థింక్, 1 సంవత్సర కాలం ఒక 13 సంవత్సరాల అమ్మాయిని, ఆల్మోస్ట్ 14 ఏళ్ళు ఉంటాయి, ఉండవేమో 14, సేమ్ 8-9 తరగతి చదువుతున్న అమ్మాయి హాస్పిటల్లో తీసుకొచ్చారు. వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. ఇద్దరు ఎంప్లాయీసే, ఈ ఊరు కాదు. తీసుకొచ్చారు హాస్పిటల్కి. కడుపులో నొప్పి ఆ చిన్నదానికి. నేను అడిగాను, ఎప్పటి నుంచి నొప్పి కడుపులో అనే అమ్మాయిని నేను టెస్ట్ చేసిన తర్వాత నాకు అనుమానం వచ్చింది, తల్లిదండ్రులకు ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి అని నేను మళ్ళీ తల్లిదండ్రులు పిలిచాను లోనకి. వాళ్ళతో నేను మాట్లాడాను. చాలా మంచి కుటుంబం, చాలా మంచి కుటుంబం, చదువుకున్న కుటుంబం, 2 ఉద్యోగస్తులు, ఒకటే కూతురు. నాకేం అర్థం కాలేదు. అప్పుడు నేనేం చేశానంటే వాళ్ళని బయట కూర్చోబెట్టి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా యూరిన్ కలెక్ట్ చేసి టెస్ట్ చేస్తే ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ పాజిటివ్. 13 years. ఎట్లా చెప్పాలి? 8th class చదువుతుంది. మీరేదో మొన్న తుని సంఘటన చూసి మొత్తం ఎన్నో జరుగుతున్నాయి బయటికి రానివి. అయితే జరగకుండా ఏం చేయాలన్నది నేను చెప్తాను ఈరోజు వాక్యం ద్వారా. వింటున్నారా?
ఒకసారి ఈ వార్త నేను చూసిన తర్వాత నాకు అనుమానం వచ్చింది, నిర్ధారణ అయిన తర్వాత కన్ఫర్మేషన్ కోసం టెస్ట్ చేయించాను. 13 సంవత్సరాల పిల్ల, ఎట్లా చెప్పాలో తల్లిదండ్రులకి. నేను వాళ్ళిద్దరిని పిలిచి అడిగిన తర్వాత నాకు కొంచెం స్ట్రాంగ్గా వాళ్ళ అమ్మ అనిపించింది. వాళ్ళ అమ్మని పిలిచాను లోనకి, కూర్చోబెట్టి నేను చాలా వివరాలు అడిగాను, నా కుటుంబ వివరాలు. మీరేం చేస్తారు, మీరు ఎప్పుడు జాబ్కి ఉద్యోగానికి ఎప్పుడు వెళ్తారు, ఈ అమ్మాయి ఏం చేస్తారు, స్కూల్కి ఎంత దూరం, ఈ అమ్మాయితో క్లోజ్ అసోసియేట్ ఎవరు ఉంటారు, ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. చివరికి వాళ్ళ సంగతి చెప్పక తప్పదు కదా. ఒక్కసారి ఆలోచించండి, 13 సంవత్సరాల పిల్ల. ఇక్కడ వినండి, ఏం తెలియదు అమ్మాయికి, ఏం జరుగుతుంది ఏజ్లో అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ చిన్నదానికి ఏం జరిగిందో ఆ చిన్నదానికే తెలియలేదు, జరగాల్సింది జరిగిపోయింది. ఎంత దుఃఖరం కదా. అయితే స్కిల్ హ్యాండ్స్లో అమ్మాయిని సేవ్ చేయగలిగాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరిస్థితులు చాలా, ఎందుకు లోకం దుష్టుని చేతుల్లో ఉంది. జాగ్రత్త, లోకం ఎంత భయంకరమో తెలుసా. ఎక్కడెన్నడు మన బిడ్డల విషయంలో రాజీ పడద్దు. ఇది ఈరోజు నేను మీకు చెప్పాను, వింటున్నారా? మనం చూడండి, కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత ఇదివరకు మనం ఫోన్ అంటే భయపెట్టేవాళ్ళం. ఇప్పుడు ఆ విషయంలో లేదు మనకి. ఏంటో తెలుసా, కోవిడ్ తర్వాత ఆన్లైన్ క్లాసుల రూపంలో బిడ్డల చేతుల్లోకి ఏమొచ్చింది, ఫోన్ వచ్చింది. వాళ్ళకి తప్పలేదు. ఏం చూస్తున్నారు తెలుసా, వాళ్ళు ఏం ఆడుతున్నారో తెలుసా, దేని సమయాన్ని ఎక్కువ గడుపుతున్నారో తెలుసా. ఈరోజు మీకు చెప్పాల్సిన విషయాలు నేను కొన్ని ఉన్నాయి, త్వరగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సిన వారమైనాం. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, దావీదు ద్వారా, మా కుమార్తెలు ఎవరంట, నగరునకు. వెరీ గుడ్ కదా. ఇది వాస్తవంగా ఆధ్యాత్మిక అర్థం వేరు, కానీ నేను ఇంకొక రెఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. సలోమోను పరమగీతాల్లో ఒక మాట చెప్పాడు, చెల్లెల గురించి చెప్పాడు. మన చెల్లెళ్ళు ఎలా ఉండాలో చెప్పాడు. పరమగీతాలు చివరి అధ్యాయాలలో ఏం చెప్తున్నాడో చూడండి. వాస్తవంగా నేను ఒక విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దానిలో పరమగీతాలు 8వ అధ్యాయం చూడండి. అక్కడ ఏం చెప్పండి, 8వ వచనం, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు. ఎవరు? మా చెల్లెలు, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు. అమ్మా వింటున్నారా? అంతా ఇలా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు చెప్తున్నాడు. దానికి ఇంకా వివాహ వయసు. మా చెల్లెళ్ళు మా గుండెల్లో పెట్టి చూసుకుంటాం, మా చెల్లెల్ని మేము కాపాడుకుంటాం, మా చెల్లెలకి భద్రత నేర్పిస్తాం, మా చెల్లెలకి దేవుని గురించి చెప్తాం, మా చెల్లెలు హృదయంలో దేవుని వాక్యాన్ని నింపేస్తాం. మా చెల్లెలు ఇంకా దేని విషయంలో ఎక్కడ మా చెల్లెలు పొరపడదు, దారి తప్పదు. ఎందుకంటే వాక్యము మా బిడ్డ చుట్టూ, మా చెల్లెల చుట్టూ ప్రాకారంగా ఉంది. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, మేము దాని విషయమై ఏమి చేతుము, అది ప్రాకారము వంటిదాయను అని చెప్తున్నాడు. 2 విషయాలు. అక్కడేమో దావీదు మా కుమార్తెలు నగరునకు చెక్కబడిన, ఇక్కడ ఈయనేమన్నాడు, ఎవరేమో చెల్లెలు, ఆయనేమో నా కూతురు, ఈయనేమో. ఇది రిలేషన్. ఆమె వింటున్నారు, ఈ రిలేషన్ ఉంది అసలు. పాడైపోయాయి. మీకు గుర్తుంది కదా, 21వ తారీఖు జరిగిన సంఘటన. ఈ నెల 21 మంగళవారం. 62 సంవత్సరాల పెద్ద ఆయన, తాతగారు. ఆయనకేం బుద్ధి పుట్టిందో తెలియదు. లోకం దుష్టుని చెంతలో ఉందని చెప్తుంది. అది నేను మీకు మరి సమీప బంధువు అంటున్నారు, తెలిసిన వాళ్ళు అంటున్నారు, రెండో తెలియదు. కానీ అక్కడ తునిలో, కాకినాడ జిల్లాలో ఒక గురుకుల పాఠశాలలో చదువుతున్న, జస్ట్ 8వ తరగతి చదువుతున్న అమ్మాయిని ఒకసారి కాదు చాలాసార్లు తీసుకుపోయాడంట. చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు ఆ అమ్మాయిని గురించి. ఏంటంటే ఆ ముసలాయిని పిలిచినప్పుడు ఈ అమ్మాయి ఎలా వెళ్ళింది అని జడ్జ్ చేయొద్దు. ఎందుకు వెళ్ళిందో చెప్తాను నేను, జాగ్రత్త వినాలి. ఏజ్ని కన్సిడర్ చేయాలి, కుటుంబ పరిస్థితులు కన్సిడర్ చేయాలి, ఆ అమ్మాయి ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తుందో కన్సిడర్ చేయాలి, ఆ అమ్మాయి గతం ఏంటో జ్ఞాపకం చేసుకోవాలి, ఏ పరిస్థితులు గుండా వెళ్తుందో చూసుకోవాలి, ఆ అమ్మాయి బాడీలో వచ్చే చేంజెస్ ఏంటో చూసుకోవాలి, ఆ అమ్మాయి వస్తున్న హార్మోన్ ఎఫెక్ట్ చూసుకోవాలి. ఆ ఏజ్లో బ్రెయిన్ గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్త వినండి, బ్రెయిన్ ఇంకా అభివృద్ధి చెందదు. జడ్జి చేయడం, ఒక డెసిషన్ తీసుకోవడం అనేది ఆ ఏజ్ గ్రూప్లో ఇంకా డెవలపింగ్ స్టేజ్, నాట్ ఎ డెవలపింగ్ స్టేజ్. అందుకే అర్థం చేసుకోవాలి. ఇక్కడ బిడ్డల పెంపకంలో తల్లి తండ్రి పాత్ర ఎంత ఉంది అంటే 100%.
ఇద్దరిలో ఏ తేడా వచ్చినా, చాలామంది నేను చూసిన కుటుంబాల్లో ఫైట్ చేసుకుంటూ ఉంటారండి. అమ్మ నాన్న ఇద్దరు ఫైటింగ్లో మధ్య బలయ్యేది పిల్లలే. ఫ్యామిలీ రిలేషన్స్ సరిగ్గా లేనప్పుడు మీ బిడ్డలు దాని ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త. వింటున్నారా? బిడ్డలు ఏం చూస్తారో తెలుసా? రిలేషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్. ఆ రిలేషన్లో వారు బంధించబడాలి. రిలేషన్ తేడా వస్తే లోన్ ఉండాల్సిన బిడ్డ లోకంలో ఉంటారు. యూనో, నా మాటలు మీకు అర్థమైందా? ఇది తల్లిదండ్రుల రిలేషన్, ఇది బాండింగ్. ఈ రిలేషన్లో మధ్యలో బిడ్డలు బ్రతకాలి. ఈ రిలేషన్లో తేడా వస్తే లోన్ ఉండాల్సిన బిడ్డలు ఎక్కడ ఉంటారు? ఇది ప్రాబ్లం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లేయా యాకోబు, ఎవరాళ్ళిద్దరు? లేయా. పాపం లేయని ప్రేమించేవాడు కాదు. ఎవరండి? పాపం ఈసారైనా నన్ను మా హస్బెండ్ ప్రేమిస్తాడు, నా భర్త ప్రేమిస్తాడు, ఈసారైనా నాతో ఉంటాడు, ఈసారైనా నా దగ్గరికి వస్తాడు, ఈసారైనా నా వైపు చూస్తాడంటే ఆయనకి ఏమైందో కానీ ఈమెను చూడ్డం. ఎవరు? ఈరోజు ఆయన ఇటు వస్తాడంటే ఇటు వచ్చేవాడే కాదు, అటే తిరిగేవాడు. అటు ఎవరున్నారు? ఆ ప్రేమకు నోచుకోలేదు. వింటున్నారా? ఎప్పుడు ఏడిపారా ఈ లేయాకి. తండ్రి ప్రేమించట్లేదన్న సంగతి అప్పుడే వయసుకు వస్తున్న చిన్నదండి, జస్ట్ టీన్ గర్ల్. దీనా వాళ్ళ అమ్మకు ప్రేమ దొరకలేదు. వాళ్ళ నాన్న ఏ రోజు వాళ్ళ అమ్మతో ప్రేమగా మాట్లాడలేదు. తన తండ్రి ప్రేమ కోసం గుండెలు పగిలేటట్టు రోధించింది లేయా. అయినా మనసు కరగలేదు యాకోబుకి. ఏ రోజు వచ్చేవాడు కాదు. ఇకనైనా వస్తాడు, ఇకనైనా ప్రేమిస్తాడు, ఇకనైనా హత్తుకుంటాడు, ఇకనైనా నా వైపు చూస్తాడు. ఏ రోజు చూడలేదు. కుమారుల తర్వాత లేక పుట్టింది ఓన్లీ డాటర్. ఎవరమ్మాయి? దీనా. ఈలోపు దేవుడు పిలుపుని అందుకోవడం, పద బేతేలుగా పదని వచ్చి వాళ్ళు వచ్చి ఏ ప్రాంతంలో ఆగారు? షెకెం అనే ప్రాంతంలో ఆగారు. షెకెంలో ఏమైందో తెలుసా? ఆ ఊరు అమ్మాయిలు, ఆ ఊరిలో తిరణాలు జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో చెప్పిందో లేదో తెలియదు. ఆ ఊరి అమ్మాయిల్ని ఆ ఊరు పరిస్థితిలో చూడటానికి ఒక్కతే వెళ్ళిపోయింది. వింటున్నారా? భార్యకి భర్తకి మధ్య రిలేషన్ లేదు. బై లోన్ ఉండాల్సిన దీనా టీన్ గర్ల్ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిందా? కాసుకొని ఉన్నారు. ఒకడు పట్టేశాడండి ఆ అమ్మాయిని. ఎవడాడు? షెకెం. ఆ ఊరి పెద్ద హమోరు కుమారుడైన రాజులు, వాళ్ళు సామంత రాజులు. షెకెం పట్టేశాడు. పట్టేసి ఊరుకోలా పాడు చేశాడు. ఇంకొకటి, ఆ చిన్నదానితో వాడు ప్రీతిగా, ఇది ప్రాబ్లం, ప్రీతిగా మాట్లాడాను, పడిపోయింది. ఒక పదం అంటున్నారే, పడిపోయింది. ఆ ప్రేమ మాటలకి వాడు నిజంగా ప్రేమగా మాట్లాడేవాడైతే పాడు చేస్తాడా? లోకంలో ఉంది అది. ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ లస్ట్. ఇంట్లో బంధించాడు, కిడ్నాప్ చేసి లోన పెట్టాడు. సరే, కారణం ఏంటో తెలుసా? అతడు ప్రేమగా ప్రీతిగా ఆ చిన్నదానితో మాట్లాడినప్పుడు ఆ చిన్నది పడిపోయింది. ఆహాహా, ప్రేమ అంటే ఎట్టుంటుందా? ప్రేమగా మాట్లాడితే ఎట్టుంటుందా? తన జీవితంలో ఇంట్లో దొరకని ప్రేమ బయట వెతికింది. పెట్టినారా? హమోరు, షెకెము వాళ్ళ తండ్రి హమోరుని పిలిచి, ఈ చిన్నది నాకు ఇష్టమైంది, పోయి వాళ్ళ నాన్నతో మాట్లాడి పిల్లని నాకు ఇచ్చి పెళ్ళి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇంతకీ చిన్నదేడుంది? ఏమనుకుని ఉంటుందో నాకు తెలియదు. పాడైపోయింది. వచ్చాడు మావోడు, మీ అమ్మాయి మీద ఇష్టపడ్డాడు, మీ అమ్మాయి మా ఇంట్లో ఉంది, పెళ్లి చేద్దాం అంటే యాకోబు అన్నాడు, మీరెక్కడ మేమెక్కడ, మీ పద్ధతులు వేరు మా పద్ధతులు వేరు, మేము ఇశ్రాయేలీలు, సున్నతుంది మాకు. అయినా అది మా నిర్ణయం కాదు, నా కొడుకులు ఉన్నారు. ఎంత గుండె పగిలి ఉంటుంది మీరు చెప్పండి. ఆ తండ్రికి మీ అమ్మాయి పాడైపోయింది, మా వాడు పాడు చేశాడు అంటే, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద రీజన్. ఆయన కారణం.
బిడ్డ పాడైపోవడానికి యాకోబే కారణం. యాకోబు చేతులారా బిడ్డ పాడైపోవడానికి కారణమయ్యాడు. ఇంట్లో ఉన్న కూడా పంపించేశాడు. ఎందుకో తెలుసా? తన భార్యతో ఇష్టంగా మాట్లాడలేదు. ఈరోజు చాలా ఫ్యామిలీస్లో ప్రాబ్లం ఏంటో తెలుసా? బిడ్డలు ఎందుకు నలిగిపోతున్నారు? ఎందుకు బయట ప్రేమ కోసం వెతుకుతున్నారు? ఎవడో ప్రేమగా మాట్లాడాడని ఎందుకు మన బిడ్డలు వాడితో సంబంధం పెట్టుకోవడానికి వెళ్ళిపోతున్నారంటే ఇక్కడ కావాల్సిన ప్రేమలో దొరకట్లేదు. ఈరోజు మీకు బిబ్లికల్ ప్రిన్సిపల్స్ నేను చెప్తాను, అవి నేర్చుకోవాలి, అప్లై చేయాలి. వాటిని ప్రాక్టికల్ లైఫ్లో మీరు అనుభవిస్తున్నప్పుడు, మీరు అనుసరిస్తున్నప్పుడు బిడ్డలు వాటిని అనుభవించాలి. వాక్యాన్ని వింటున్నారా? యాకోబు అన్నాడు, ఆగండి, మా పిల్లలిద్దరూ బయటికి వెళ్ళారు, లేవి షిమియోను, వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడదాం. మళ్ళీ వచ్చారు వాళ్ళు. అలా చెప్పారండి, మీ చెల్లెలు వాడు తీసుకెళ్ళి పాడు చేశాడు అనగానే రక్తము మరిగేను. వాళ్ళతో వచ్చి, సరే అండి మా అమ్మాయిని మీకు ఇస్తాం, అయితే మీరేం చేయాలి తెలుసా? మేమేమో సున్నతి పొందిన వాళ్ళం, మీరు సున్నతి పొందితే మా అమ్మాయిని మీకు ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ పిల్ల కోసం, ఎందుకు పిల్లాడుంది చూసారా? ఒక్క గంట మన పిల్ల, మన ఆడపిల్ల పరాయి వాడి చెంత ఉండొచ్చా? నో. పరాయి వాడి నీడ, పరాయి వాని యొక్క స్పర్శ మన బిడ్డ మీద తగలకూడదు. ఇది దావీదు చెప్తున్నాడు. నగరునకు చెక్కబడిన, ఏంటి నగర్ అంటే? ప్యాలెస్. ఈ నగర్ అంటే చర్చి, చర్చిలో మూల స్తంభాలు మన ఆడపిల్లలు. అంటే దేవుడు ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అర్థమైందా? కన్యక, పవిత్రత, పవిత్రత, పవిత్రత గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళందరూ వచ్చి అన్నారు, సరే మీరు చెప్పారు కాబట్టి మేమందరం సున్నతి పొందుతామని. ఊరంతా ఒక్కడు కాదు, మగోళ్ళంతా ఏం పొందారు? సున్నతి పొంది వాళ్ళు రక్తం కారి నొప్పి అనుభవిస్తున్నప్పుడు ఇద్దరున్నారే, రేవి కత్తులు తీసుకొని ఊరు మీద పడి ఒక్క మగోళ్ళు లేకుండా ఊరు మొత్తాన్ని చంపేశారండి. రక్తం ఏరులై పారించారు. ఇప్పుడు నా ప్రశ్న, ఒక్క ఆడపిల్ల కోసం, ఆడపిల్ల హద్దులు దాటిన కోసం, ఆడపిల్లను ఇంటిలో సరైన విధానముగా పెంచలేకపోవడానికి నేను ప్రత్యేకంగా ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను. మరొక సందర్భంలో నేర్చుకుందాం. వాస్తవంగా ఆయన యాకోబు చేసిన తప్పితం ఏంటంటే, ఆ ప్రాంతంలో ఆగకూడదు. షెకెము ప్రాంతంలో బయలుదేరి వెళ్ళిపోవాలి, కానీ అక్కడ షెకెము ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఉండకూడదు ఆయన, అదొక కారణం. కాబట్టి ఎందుకు షెకెము మాట్లాడినప్పుడు ప్రేమతో పడిపోయింది అంటే, ఇంట్లో తన తల్లి ఏ ప్రేమ అయితే పొందుకోలేదో, తన తల్లితో యాకోబు ఇష్టముగా, ప్రేమగా, ప్రీతికరముగా వాళ్ళ మధ్య బాండింగ్ బాగుంటే ఈ చిన్నది కూడా జీవితం బాగుండేది. కానీ చరిత్రలో దుఃఖకరం దీనా యొక్క జీవితం. వింటున్నారా? కాబట్టి ఇక్కడ సంఘటన ఏంటంటే, ఈ అమ్మాయి 13 సంవత్సరాలు 8th క్లాస్ చదువుతూ ఉంది. ఒక పెద్ద ఆయన ఆ పాప చదువుతున్న స్కూల్లోకి వెళ్ళి, ఇప్పుడు కాదు ఆ అమ్మాయికి అన్నీ కొనిచ్చేవాడు. 2, నేను ఈ చెప్పేటప్పుడు చాలా ఆ రోజు నుంచి చదువుతున్నా, ఏమై ఉంటుంది. ఇక్కడ స్కూల్ వాళ్ళకు కూడా అనుమానం రాలేదు. ఎందుకంటే ఆయన చూస్తే వయసు ఎంత? 62 సంవత్సరాలు ప్లస్ ఉన్నాయంటే ఈ చిన్నదాని వయసు ఎంత? ఏమవుతాడు? ముత్తాత కూడా అవుతాడు. ఇంకా తాత ఏంది? అనుమానం ఎందుకు వస్తుంది? పైగా గతంలో పలుమార్లు వచ్చాడు, బండి మీద తీసుకెళ్ళి అవన్నీ కొనిస్తుంటే తాత అనుకున్నారు, అనుమానించడానికి స్కూల్ యాజమాన్యానికి. కానీ దీన్ని బట్టి అర్థమవుతుంది, ఎవరిని నమ్మడానికి వీలు. లోకం ఇది, లోకం ఇది. ఎవరిని నమ్మలేమండి, ఎవరిని నమ్మలేం. వింటున్నారా? ఇందాక ఒక సంఘటన చెప్పాను. వాళ్ళ అమ్మ చెప్తుంది, ఇంటి దగ్గర మా పాప స్కూల్ నుంచి ముందు వచ్చి ఇస్తుంది, మేము ఆఫీసు నుంచి రావడానికి లేట్ అవుతుంది, అందుకే తోడుంచాం. సార్, డాక్టర్ గారు, ఆ తోడుంచిన ఆయన మా హస్బెండ్ కన్నా పెద్ద. సీతారాజీ, ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి. వింటున్నారా? స్కూల్కి పోవడమేనా? మొన్న మంగళవారం వెళ్ళాడు, ఇంతకుముందు చాలాసార్లు పోయాడు. ఆ పాపను తీసుకెళ్ళాడు, మరి ఏం చేశాడో తెలియదు.
ఒకటి చూడటం, పట్టుకోవడం, వీడియో తీయడం, ఆ తర్వాత రోజు ఆయన్ని అరెస్ట్ చేయడం, ఆయన్ని పోలీస్ స్టేషన్కి బాగా కొట్టారు ఆయన్ని. ఇప్పుడు ఒక సంఘటన నాకు ఇప్పుడు ఆయనకి కూతుళ్ళు ఉంటారు కదండి, ఆయనకి కొడుకులు ఉంటారు కదండి, వాళ్ళు ఎంత సిగ్గుపడతారండి. నాకు వాళ్ళను నిజంగానే మీ నాన్న ఇలా చేశాడు అంటే ఎంత సిగ్గు వాళ్ళకి, ఎంత బాధ ఉంటుంది మీరు చెప్పండి. ఒక్క ముసలోడు మామూలోడు కాదు వీడు. మీకు అర్థమైందా? దుష్టత్వం తెలుసా? దుష్టత్వం అండి, ఎంత దుష్టత్వం ఉందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు పోలీసులు ఆయన్ని పట్టుకొని కోర్టుకు తీసుకెళ్తున్న సందర్భంలో మధ్యలో ఆయన, మీకు తెలుసు కదా ఏం జరిగిందో, ఒక చెరువు దగ్గరికి నేను వాష్రూమ్కి వెళ్ళాలి ఆపండి అని రాత్రి 10:30కి ఆ పతిపాడు న్యాయాధిపతి దగ్గరికి తీసుకెళ్లే టైంలో, జడ్జి దగ్గరికి, అక్కడ దాన్ని ఆనుకొని పత్తిపాడు దగ్గర ఒక చెరువు ఉంది, కోమటి ఊరు ఏదో చెరువు, అది కోమటి చెరువు అంటారంట. వాష్రూమ్కి వెళ్ళాలి ఆపండి అంటే వర్షం పడుతుంది. ఈ పోలీసు వాళ్ళు చెట్టు కింద ఉన్నారు, వెళ్ళి మరి పోలీసు వాళ్ళు ప్రకారం అందులో దూకేశాడు. ఆ వర్షం దొరకలేదు, వెతికితే ఆయన చివరికి చనిపోయాడు. ఇంతకీ ఆ ముసలోడు ఏం సాధించాడు చూసారా? ఇది ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఆయన పరిస్థితి అట్లుంచాడు, ఆయన చనిపోయాడు. ఆయన చేసిన దానికి శిక్ష అనుభవించాడా, లేదా సిగ్గుతో చనిపోయాడా, పశ్చాత్తాపంతో చనిపోయాడా, ఆత్మహత్య చేసుకుంటే దీనికి ముగింపు వస్తుంది అనుకున్నాడా, ఏమైందో ఆయన మాత్రం చనిపోయాడు. ఇప్పుడు మనం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక మాట. ఇప్పుడు చిన్న అమ్మాయి ఏం జరిగింది, చిన్నదానికి ఏం తెలియని వయసే అది. కారణం ఏంటంటే ఇందులో నేను కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి, మన ఆడపిల్లల్ని మనం ఎలా చూసుకోవాలి, ఎలా భద్రం చేసుకోవాలంటే 11 దాటిన తర్వాత ఆడపిల్లల్లో, మా జాగ్రత్త వినాలి, 13 దాటిన తర్వాత ఆడపిల్లల్లో కావచ్చు, మగపిల్లల్లో కావచ్చు, శరీరంలో మార్పులు వస్తాయి, ముఖ్యంగా ఆడపిల్లలకి. ఆ మార్పుల్ని ఆడపిల్లలు తట్టుకోలేరు. కొన్నిసార్లు రకరకాల హార్మోన్స్ ప్రభావంతో రకరకాలుగా చాలా తీవ్రమైన పరిస్థితులకు లోనవుతారు. చాలా ఆ ఏజ్ ఏంటంటే బైబిల్ గ్రంథం కూడా ఏం చెప్తుందంటే మోస్ట్ సెన్సిటివ్ ఇయర్స్, ఎట్ ది సేమ్ టైం మోస్ట్ డేంజరస్ ఇయర్స్. ఎట్ ది సేమ్ టైం దీస్ ఇయర్స్ ఆర్ టీచబుల్ ఇయర్స్. వాళ్ళకు బోధించే సంవత్సరాలు ఇవి. వింటున్నారా? ఈ ఏజ్లో ఏమవుతుందంటే బ్రెయిన్ హార్మోన్స్ను రిలీజ్ చేయడం మొదలు పెడుతుంది. వీటిని ఏమంటారంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటారు. ఆడపిల్లల శరీరంలో మార్పు వస్తుంది. ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటో తెలుసా? తల్లి పాత్ర కీలకమేడ. బిడ్డను అర్థం చేసుకొని బాడీలో వస్తున్న మార్పుల్ని తల్లి చెప్పాలి. కానీ మనం ఏమలవాటైపోయింది తెలుసా? ఇదేం మాట్లాడాలి, ఇదెందుకు నో, యూ హ్యావ్ టు స్పీక్ అవుట్. నీ బిడ్డ దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన బహుమానం. ఎందుకు తెలుసా? నీవు బోధించకపోతే, నువ్వు నేర్పకపోతే బిడ్డకి ఎవరు నేర్పాలి? తల్లిగా కదా నేర్పాలి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందంటే, ఇప్పుడు వినండి, ఈ ఏజ్లో 11కు స్టార్ట్ అయిన ఏజ్ 14కు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వీళ్ళకి వాళ్ళకి వినాలి చాలా జాగ్రత్తగా, వాళ్ళకి ఏంటంటే స్పెషల్ కేర్ వస్తుంది. స్పెషల్ కేర్ ఏంటో తెలుసా? డ్రెస్ సెన్స్ మార్చుకుంటారు, అందంగా ఉండాలని ట్రై చేస్తారు, హెయిర్ స్టైల్ మారుస్తారు. వింటున్నారా? ఇది ఎవరో నేర్పేది కాదు, శరీరంలో వచ్చే తీవ్రత ఇది. వారిని కనిపెట్టి ఉంచాలి. ఇదే కీలకమైన వయసు. ఈ వయసులో వింటున్నారా? ఈ కాలంలో బిడ్డల చేతుల్లోకి వచ్చిన భయంకరమైన ఫోను తెలుసా? ఆ టైంలోనే ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు. వింటున్నారా? ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఇంకొక దానిలో ఏం చేస్తారు తెలుసా? ట్రైంగ్ ఏంటో తెలుసా? టు పోస్ట్ దేర్ ఫొటోస్. జరిగింది అదే, ఇప్పుడు జరుగుతుంది అదే. జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలి. వింటున్నారా? మీకు ఇటీవల కాలంలో హైదరాబాదులో జరిగిన సంగతి నాకు మరింతగా బాధ కలిగించే సంఘటన ఏంటో తెలుసా? హైదరాబాద్లో జస్ట్ 15 years అండి,
మదర్ ఒక్కటే, సింగిల్ మదరు. ఫాదరు ఏమయ్యాడో తెలీదు. సింగిల్ మదర్ ఏం తెలిసింది తెలుసా? 15 ఏళ్ళు, 9th క్లాస్ చదువుతుంది అనుకుంటా. 15 ఏళ్ళతో ఇన్స్టాగ్రామ్లో 4 అకౌంట్స్ ఓపెన్ చేసింది. 4 ఒకేసారి ఫ్రెండ్షిప్ చేసింది. చిన్నది, ఏజ్ ఎంత? 14 ఇయర్స్. 4 అకౌంట్స్ ఓపెన్ చేసి 4 బాయ్స్తో ఫ్రెండ్షిప్ చేసింది. షీ బికేమ్ ప్రెగ్నెంట్. పేపర్లు వేశారు. సీ ద సిచ్యువేషన్. సింగిల్ మదర్ ఏం చేస్తుంది అంటే, చూడండి, ఈ పాపకు తండ్రి దూరం అయ్యాడు. తనేమి చేసినా తల్లి గుర్తించలేదని, తల్లి పట్టించుకోలేదని. వింటున్నారా? కాబట్టి ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్త వినాలి. ఏంటో తెలుసా? దేవుడు మన బిడ్డల్ని ఇచ్చాడు. ఎందుకో తెలుసా? వారిని జాగ్రత్తగా పెంచవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? అవును. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి, వినండి, మన పిల్లలతో మాట్లాడుతున్నాడంటే, ఎవరైనా కావచ్చు, ఏజ్తో సంబంధం లేదు. ఇప్పుడు మొన్నటి జరిగిన సంఘటన మనకు ఒక విషయం నిర్ధారణ అయింది. ఏంటంటే ఏజ్తో సంబంధం లేదు. మన పిల్లలకు ఆ వయసులో తెలీదా? ఈ పిల్లలకు తెలీదా? ఎందుకు వెళ్ళిందంటే, నేనేమంటానంటే, అటువంటి వెళ్ళాలా వెళ్ళకూడదా ఆ నిర్ణయం తీసుకునే బ్రెయిన్ డెవలపింగ్లో ఉంది, ఇంకా ఎదగలేదు. ఆ నిర్ణయాలు తీసుకునే స్థితికి రాలేదు. గుర్తుపెట్టుకోవాలి ఆడపిల్లలకి. ఎందుకంటే శరీరంలో వచ్చే మార్పులు ద్వారా ఆ ఏజ్లో ఏమవుతుందంటే, హార్మోన్స్, ఎవరైనా ఆ ఎదుగుతున్న వయసులో బిడ్డలకు దగ్గరే హలో యు ఆర్ సో బ్యూటిఫుల్ అంటే ప్రమాదం, నీ వాయిస్ బాగుందంటే ప్రమాదం, ఐ వాంట్ టు డూ ఫ్రెండ్షిప్ అంటే ప్రమాదం, దెర్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ మీ ఇన్ యువర్ హార్ట్. ఇవన్నీ మెసేజ్లు అండి. ఎస్ అని పెట్టిందంటే అవుట్. అందుకే జాగ్రత్త ఉండాలి. ఇక్కడ వినండి, ఎందుకు ఆడపిల్లలు తొందరగా పక్కకి వెళ్ళిపోతున్నారు? సోకాల్డ్ ఫ్యామిలీస్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వైద్యశాస్త్ర పరంగా ఈ ఏజ్లో ఏముంటుందంటే, గుర్తుపెట్టుకోవాలి, టీన్ గ్రూప్స్లో నేను మళ్ళీ చెప్తున్నాను, 8కి ప్రారంభం అవుతుంది, 8 ఇయర్స్కి 14కి పెరుగుతుంది, పీక్కి 16 ఇయర్స్కి వెళ్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఏజ్లో డెసిషన్ మేకింగ్ వాళ్ళకి పూర్తిగా తీసుకునే పరిస్థితి తెలియదు. టీన్ గర్ల్స్ ఆర్ మోర్ ససెప్టబుల్ ఇన్ టు షిఫ్టింగ్ ఇంపల్స్. మారిపోతూ ఉంటాయి వాళ్ళకి, మూడ్ స్వింగ్స్ మారిపోతూ ఉంటాయి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి, తెలుసా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఆ వయసులో పూర్తి స్థాయిలో వాళ్ళు నిర్ణయం తీసుకొని, ఇది మంచా ఇది చెడా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, మాట్లాడచ్చా మాట్లాడకూడదా, వీళ్ళకి తిరిగి రిప్లై ఇవ్వచ్చా ఇవ్వకూడదా, వాడు నాకల్లే చూస్తున్నాడు, నేను చూడొచ్చా చూడకూడదా, వాడు నాకల్లి ఎందుకు చూస్తున్నాడు అని వాళ్ళకి డెసిషన్ తీసుకునే వయసు కాదది. బహుశా ఈ పెద్ద ఆయన మరి పరిచయమో తెలియదు నాకు. ఆ చిన్నదానికి మంచి మాటలు చెప్పాడో మాయ మాటలు చెప్పాడో, ఆ చిన్నదాన్ని ఏం చెప్పాడో తెలియదు, కానీ ఆ చిన్నదాన్ని పలుమార్లు బయటకు తీసుకొని వెళ్ళాడు అని చదువుతున్నాం, మనం నేర్చుకున్నాం, విన్నాం. మనం చివరికి పాపం పట్టబడకుండా ఉంటుందా చెప్పండి? బాగా కొట్టారు ఆయన్ని. చాలామంది ఆయన గురించి చెప్పారు, శాస్తి జరిగింది, పోయాడు, శాస్తి జరిగింది, మంచి కార్యం జరిగింది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. వింటున్నారా? కాబట్టి ఇక్కడ చూడండి, చేంజ్ వాళ్ళకి ఏంటంటే, ఆ వయసులో శరీరంలో వచ్చే మార్పులు, యుక్త వయసు గర్ల్స్లో శరీరంలో వచ్చే మార్పులు, హార్మోన్ల తీవ్రత ద్వారా వాళ్ళకి శరీరంలో వస్తున్న మార్పులు వాళ్ళకి తీవ్రమైన ఒత్తిడిని చూపిస్తాయి. వింటున్నారా? ఒక సర్వే చేశారు. ఆ సర్వే ఏంటంటే, ఆ సర్వే ఈ టీన్ గ్రూప్స్ మీద 8-9 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల పిల్లల మీద, వాళ్ళ మీద ఏం చేశారంటే, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సర్వే చేసి ఏం చెప్పారు తెలుసా? 100 మందిలో 57% మంది పిల్లలు, ఎస్పెషల్లీ గర్ల్స్, 100 మందిలో 57% మంది పిల్లలంట, వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి, అర్థం కాని పరిస్థితులకు, శరీరంలో వచ్చే మార్పులకు లోనే హార్మోన్ తీవ్రతకు ప్రభావమై వాళ్ళు ఏం చేస్తారంటే, తీవ్రమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు వాళ్ళు. పైగా ఇక్కడ వినండి, వారి శరీరంలో వచ్చే మార్పులు
అంటే ఆ వయసులో, ఎదుగుతున్న వయసులో, అందుకే నేను ఒక మాట చెప్తాను, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా ఏం రాలేదు, వివాహ వయసు రాలేదు. వస్తుంది వివాహ వయసు. ఎలా వస్తుందంటే హార్మోన్ల ద్వారా బిడ్డ ఎదుగుదల, బిడ్డలో స్త్రీ లక్షణాలు సంతరించుకునే వయసు అన్నమాట. వివాహ వయసు రాలేదు. ఆ వయసులో ఏంటంటే ఆ హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే, బిడ్డని జాగ్రత్త వినాలి, ఏం చేస్తాయి అంటే ఆ బిడ్డని, ఇదిగో నీవు స్వతంత్రురాలివి, నీకు గుర్తింపు ఉంది, నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టి నేటి దినాల్లో ఇంకేం చేస్తారు తెలుసా, నేను అందంగా ఉన్నానా లేదా, నేను అందంగా ఉన్నానా లేదా. ఇది బిడ్డ తప్పు కాదు, శరీరంలో వచ్చే దాన్ని అర్థం చేసుకున్న పెద్దలుగా వాళ్ళని దగ్గరికి తీసుకొని చెప్పాలి వాళ్ళకి. వింటున్నారా? ఈ ఏజ్లో గుర్తింపును కోరతారు, స్వేచ్ఛను కోరతారు. ఈ ఏజ్లో ఏంటో తెలుసా, అట్రాక్షన్ టువర్డ్స్ ఆపోజిట్ సెక్స్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, వీరి పట్ల పెద్దలైన మనం బాధ్యతగా వహించాలి. వింటున్నారా? బాధ్యత చాలా ముఖ్యం అండి, చాలా బాధ్యత. ఇంకొక విషయాన్ని మనం తెలుసుకోవాలి, బిడ్డలు ఎదుగుతున్నప్పుడు మీరు వారి మీద ఈ ఏజ్లోనే, ముఖ్యంగా ఈ ఏజ్లోనే 8, 14, 16 ఈ ఏజ్లోనే మీరేం చేయాలి తెలుసా, మరింత ఎక్కువగా వారి మీద శ్రద్ధ పెట్టాలి, వారి పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. నేను గతంలో చెప్పాను, మన పిల్లలకి ఏమైనా నేర్పాలి తెలుసా, స్కూల్లో అందరు ఇలా ఉంటారు అనుకోవద్దు, అందరూ చెడ్డోళ్ళని అనుకోవద్దు, మంచోళ్ళు కూడా ఉంటారు. కానీ బిడ్డల్ని జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. వింటున్నారా? యూ షుడ్ టీచ్. నీ బిడ్డలకి చిన్నప్పుడే ఏం చెప్పాలి తెలుసా, 2 పదాలు నేర్పండి. వాట్ ఈజ్ గుడ్ టచ్ అండ్ వాట్ ఈజ్ బ్యాడ్ టచ్. మంచోళ్ళు లేరండి. నేను ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చే పిల్లల్ని ఏం చదువుతున్నావు అని అడుగుతాను. 2 ఫోన్ చూస్తావా అడుగుతాను, ఎంతసేపు చూస్తావా, ఫ్రెండ్స్ ఎవరు నీకు అని అడుగుతాను, నేను బైబిల్ చదువుతావా అని అడుగుతాను, ఖచ్చితంగా అడుగుతాను. ఎందుకు తెలుసా, ఎవరు పక్కన కూర్చుంటావని అడుగుతాను, నేను ఎన్ని గంటలు చదువుతావని అడుగుతాను, ఎన్నింటికి లేస్తావని అడుగుతాను. నేను టీన్ గర్ల్స్ ఎవరైనా వచ్చినా సరే నేను అడగకుండా పంపను, నేర్పండి వాళ్ళకి. ఎందుకు తెలుసా, దుష్టుడి చెంత మన బిడ్డలు ఉన్నారు, కాపాడుకోవాలి. చాలామంది మన బిడ్డలను తాకడానికి ప్రయత్నం చేస్తారు, అవకాశం ఇవ్వద్దు, వాళ్ళకి నేర్పాలి. గుడ్ టచ్ ఏంటి, మంచిగా మన బిడ్డల్ని దగ్గరకు తీసుకునే టచ్ వేరు, కానీ వేరే ఆలోచనతో బిడ్డను దగ్గర తీసుకుంటారే, అది మన బిడ్డలకు నేర్పకపోతే వాళ్ళకి తెలీదు. వింటున్నారా? ఇక మీరు నేర్పాల్సింది ఏంటో తెలుసా, వెరీ గుడ్ డ్రెస్ సెన్స్. మన బిడ్డలు వయసుకు వస్తున్నప్పుడు శరీరంలో మార్పులు వస్తాయి, మంచి డ్రెస్ వేసి పంపండి. ఫుల్ కవర్ అవ్వాలి మన బిడ్డలు, చేతులు ఫుల్ కవర్ అవ్వాలి. జాగ్రత్త. మనం వేరే దేశంలో లాగా మన కల్చర్ అది కాదు, ఇక్కడున్న పరిస్థితులు వేరు. ఈవెన్ మన బిడ్డలకు కొనించే చెప్పుల విషయంలో కూడా శ్రద్ధ వహించండి, చాలా అవసరం ఇది. వింటున్నారా? ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బిడ్డల జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్ళు చాలా ఉంటాయి. ఈరోజు చూడండి, ఇందాక ఒక మాట చెప్పాను, ఇంటిలో పరిస్థితులు సరిగ్గా లేవు, ఇంటిలో తండ్రి అయినా యాకోబు, తల్లి అయినా లేయా జీవితంలో సంబంధాలు సరిగా లేవు. తను పుట్టిన దగ్గర నుండి వాళ్ళమ్మ ఏడవడమో తెలుసు, ఏ రోజు వాళ్ళమ్మ సంతోషంగా ఉన్నది చూడలేదులే, లేయా సంతోషంగా ఉన్నది దీనా చూడలేదు. అందుకే ఎందుకు మమ్మల్ని ఏడుస్తుంది, నేనేమంటాను తెలుసా, ఆ చిన్నదానికి తన తండ్రి తన తల్లిని పట్టించుకోవటం లేదు, ఏ రోజు ప్రేమగా మా అమ్మతో మాట్లాడలేదు అన్నది ప్రింట్ అయిపోయింది ఇక్కడ. అందుకే బయటికి వెళ్ళిన తర్వాత హమోరు అనేవాడు కొత్తదనాన్ని చూపించాడు, ప్రేమగా మాట్లాడాడు, దగ్గర అయ్యాడు. ఇంకా దగ్గర అయితే ఏం మాట్లాడుంటాడు మీకే తెలుసు కదా, పడిపోయింది, పాడు చేసేసాడు. వింటున్నారా? కాబట్టి మన పిల్లలు ఆ ఏజ్లో ఏమవుతారు, ఇంట్లో ఉన్న పరిస్థితుల ప్రభావంతో డిప్రెషన్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన బిడ్డలు ఎదుగుతున్నప్పుడు దీన్ని ఏమంటారంటే, మన బిడ్డలు ఎదుగుతున్నప్పుడు ఇక్కడ తెలుసుకోవాల్సిన వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిళ్ళు అడల్సెంట్ ఏజ్లో ప్రత్యేకంగా వాళ్ళకు వస్తున్న ఈ మార్పుల్లో పీర్ ప్రెషర్, అంటే
క్లాస్లో ఉంటారు. ఇక్కడ మీరు తల్లిదండ్రులుగా తెలుసుకోవాల్సిందండి, నీ ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడుతున్నావు, లీజర్ టైంలో ఏం చేస్తున్నారు, ఏం డిస్కస్ చేస్తున్నారు మీరు అడగాలి. ఎందుకు తెలుసా? ఆ ప్రభావం మన బిడ్డల మీద ఉంటుంది. దుష్ట సాంగత్యం మన మీద ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు ఫోన్లు అన్నీ చూస్తారు, మనం నిషేధించాం. వాళ్ళ ఫోన్లో 10 అకౌంట్లు ఉంటాయి, మనం నిషేధించాం. వాళ్ళు ఫోన్లో అందరితో మాట్లాడతారు, మనం నిషేధించాం. వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, మనకు కుదరదు. ఎందుకంటే జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలి మన పిల్లల్ని. వింటున్నారా? మీరు అడగాలి వాళ్ళని. ఒక్కొక్కళ్ళ పిల్లలు ఎలా ఉంటారు తెలుసా? మన పిల్లలు ఎదిగినప్పుడు వాళ్ళు 11-12 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లో చేంజెస్ వస్తాయి, వాళ్ళ రంగులో చేంజెస్ వస్తాయి, బాడీ షేపింగ్లో చేంజెస్ వస్తాయి. దాన్ని చాలామంది క్లాస్మేట్సే ఎగతాళి చేస్తూ ఉంటారు కొద్దిమందిని. చాలా జరుగుతుందండి తెలుసా? మన పిల్లలు కలర్ లేకపోవచ్చు, వాళ్ళకు ఒక పేరు పెడతారు ఆ ఏజ్లో తెలుసా? అందుకే ఒక ప్రెషర్, ఒక యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు ఆ పిల్లలు. మీరు కనిపెట్టి ఉంచాలి వాళ్ళని. వింటున్నారా? కాబట్టి చిన్నపిల్లలు, వాళ్ళని చిన్నపిల్లలుగానే చూడండి. బాల్యం నుండి మీరు వారి జీవితంలో నేర్పించాల్సిన శ్రేష్టమైన అనుభవాలు ఇవన్నీ కూడా. వింటున్నారా? ఇంకా మీరు తెలుసుకోవాలి కుటుంబ పరిస్థితులు. ఇదేనా నేను ప్రత్యేకంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. బిడ్డలు ఎదుగుతున్నప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు చూడండి, ఈ చిన్నది ఏం తెలియదు, కానీ ఆ పెద్ద ఆయన పిలిచాడు. పైగా మొన్న వెళ్ళిన పరిస్థితి కూడా చూడండి. మా తాతయ్య వచ్చాడు, మా తాతయ్య నాకు ఇంజెక్షన్ వేయించడానికి బయట తీసుకుపోతున్నాడు. పెద్ద ఆయన చూడండి ఎలా చెప్పాడో. అక్కడ టీచర్స్ ఎలా అనుమానిస్తారు? ఆ టీచర్స్ చాలామంది నేను చూశాను ఆ ఇంటర్వ్యూలో. ఒక టీచర్ చెప్తా ఉంది, అసలు పంపించమండి. ఎందుకు పంపించాల్సి వచ్చిందంటే అసలు మేము అనుమానించలా, వయసును బట్టి. ఎలా అనుమానించకుండా ఉంటారంటే, ఇంకొకటి, ఈ పాప మొన్న దీపావళి సెలవులకి వెళ్ళింది. ఈ పాపకు సిక్నెస్, జ్వరం వచ్చింది, రావాల్సిన స్కూల్ ఓపెన్ రోజు రాలేదు. మేము ఇంటికి ఫోన్ చేస్తే వాళ్ళ రిలేషన్ ఎవరో, పాపకి జ్వరం తగులుతుందండి, 2 రోజుల్లో తీసుకొచ్చి స్కూల్లో వదిలిపెడతామని చెప్పారు. మళ్ళీ ఆ పాపను తీసుకొచ్చారు. ఈలోపు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ హాస్టల్లో ఈ పెద్ద ఆయన వచ్చి, ఆ పాపకు బాగలేదు కాబట్టి ఇంజెక్షన్ వేయాలి, తీసుకెళ్ళమంటే ఏమనుకుంటారు మరి? నిజంగానే పాపకి బాగాలేదు, చిన్నదాన్ని బాగాలేదు, ఇంజెక్షన్ వేయటం అని లంచ్ టైంలో ఈ అమ్మాయి కూడా చెప్పడం ఏంటంటే, మా తాతయ్య వచ్చాడు, నేను వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకొని వస్తాను అన్నప్పుడు మరి కాదనేది ఏముంది? అక్కడ స్కూల్ యాజమాన్యం నమ్మేశారు. నమ్మకుండా ఎందుకుంటారు? ఆ పెద్ద ఆయన చూస్తే అట్లా లేడు కదా. అంటే పరిస్థితులు చూడండి ఎలా ఉన్నాయో, ఎంత ప్రమాదంగా ఉన్నాయో చూడండి. ముఖ్యంగా ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కుటుంబ పరిస్థితులు. మన పిల్లలు మన ఇంట్లో దొరకంది వేరే చోట ఎతుకుతున్నారు. ఎందుకు? జాగ్రత్త. మన ఇంటి వాతావరణం 128వ కీర్తన వాతావరణంగా మారాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన నాన్న, యెహోవా యందు భయభక్తులు కలిగి ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉన్న అమ్మ. వాళ్ళల్లో బిడ్డలు ఎవరో తెలుసా? పచ్చని. వాళ్ళ స్థానం ఏంటో తెలుసా? బల్ల. ఏంటంటే దట్ ఈస్ ఫ్యామిలీ ప్రేయర్. ఎన్ని రోజులైంది ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయి? అమ్మా, క్రైస్తవ బిడ్డలో, క్రైస్తవ ఆడపిల్లలు లోకానికి ఆదర్శం. క్రైస్తవ ఆడపిల్లలు పరిశుద్ధతకు మారు పేరు. క్రైస్తవ ఆడపిల్లలు నగరునకు చెక్కబడిన మూల కంబాలు. క్రైస్తవ ఆడపిల్లలు ప్రాకారం వంటి వాళ్ళు. రాజీపడకూడదు ఇందులో. మన బిడ్డలంతా పరిశుద్ధంగా బ్రతకాలి, నేర్పాలి, దాని గురించి శ్రద్ధ తీసుకోవాలి. బిడ్డల జీవితం పాడైపోకూడదు. ఏ పరాయి వాడు, ఏ పరాయి పురుషువాడు ఎవడన్నా కావచ్చు, మన బిడ్డల వైపు చూడటానికి చూసిన మన బిడ్డలు తమ్మును తాము కాపాడుకోవాల్సిన పరిస్థితులు, వింటున్నారా, మనం నేర్పాలి తల్లిదండ్రులుగా. కుటుంబ పరిస్థితులు తెలుసా? చాలా కుటుంబాల్లో బిడ్డల ముందే కీచులాడుకుంటూ ఉంటారు, బిడ్డల ముందు అరుచుకుంటూ ఉంటారు, బిడ్డల ముందే బూతులాడుకుంటూ ఉంటారు, బిడ్డల ముందే కొట్టుకుంటూ ఉంటారు, బిడ్డల ముందే ఫోన్లు చూస్తూ ఉంటారు. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, బిడ్డల ముందు ఫోన్లు చూడకండి. క్రమశిక్షణ పాటించండి తల్లిదండ్రులుగా. ఎందుకు చూడాలి? ఏముందా ఫోన్లో? ఏం చూడాలా ఫోన్లో? అయితే నువ్వు చూసేది
నీ బిడ్డలకు తెలియాలి. ఏం చూడాలి? వాక్యం చూడాలి. ఏం చూడాలి? దేవుని వాక్యం చదువుకోవాలి. అది నీ బిడ్డలు చూడాలి. మా అమ్మ వాక్యం చూస్తుంది, మా నాన్న వాక్యం చూస్తున్నాడు, ఇంతకు మించి వాళ్ళు ఏం చూడరు అన్నది ఆ బిడ్డలకు మనం నేర్పుతున్నామా? నువ్వు వాక్యం చూస్తే నీ బిడ్డలు వాక్యం చూస్తారు. నువ్వు వాక్యం చదువుతుంటే, వాక్యాన్ని నేర్చుకుంటుంటే నీ బిడ్డలు అదే నేర్చుకుంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళ కళ్ళకి కనిపించేది నువ్వే వాక్యం చూడడం. నువ్వు ఇది చూడకుండా నీ ఫోన్లో జబర్దత్తులు చూస్తే ఏం చూస్తారు వాళ్ళు? లోకమంతా పాడైపోయే వర్తమానాలే, లోకమంతా పాడైపోయే దుష్టత్వం, కీడు, పాపము నేర్పించే అన్నీ బిడ్డల చేతుల్లోకి వచ్చినాయి. ఎంత కాపాడాలి? వింటున్నారా? ఎదుగుతున్నారు వయసు. తండ్రి సరిగా లేకపోతే, తల్లి సరిగా లేకపోతే ఈ బిడ్డలు ఇదే సమయం లోకం కాచుకొని ఉంది. తెలుసా ఎంత కాచుకొని ఉందంటే, ఇంట్లో పరిస్థితులు ఎక్కువగా ఈ బారిన ఎవరు పడుతున్నారంటే, ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేకుండా, ఇంటిలో ప్రేమ నోచుకోకుండా, ఇంట్లో కొట్లాట్లు, ఇంట్లో గొడవలు, ఇంట్లో శాంతి సమాధానం లేని కుటుంబాల్లో ఎదుగుతున్న ఆడపిల్లలు తొందరగా పరాయోడి పొల్లో పడిపోతున్నారు. జాగ్రత్త. కుటుంబము ఎంత విలువైంది. కుటుంబాన్ని కట్టినవాడు దేవుడు. సాతానుడు ఏంటి తెలుసా? సాతానుడికి మన పిల్లలంటే బహుగా వ్యసనం, బహుగా క్రోధం, బహుగా అసహ్యం. ఎందుకో తెలుసా? మన బిడ్డలు బలవంతుని చేతిలో, అంటే బలవంతుడు అంటే దేవుడు, ఆయన చేతిలో బాణాలు, ఆ బాణాలతో దేవుడు సామ్రాజ్యాన్ని, సాతాను సామ్రాజ్యాన్ని కూల్చేస్తాడు. అందుకే దేవుని చేతుల్లోకి వెళ్ళకముందే మన బిడ్డల్ని ఈ ముసలాయన చేతుల్లోకి పంపించేస్తున్నాడు. దేవుని చేతుల్లోకి వెళ్ళకముందే పరాయోడి చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు. సాతానుడు ఎంత పనిచేస్తున్నాడో మీకు అర్థమైందా? అందుకే ప్రభు యొక్క శిక్షణలో, ప్రభు యొక్క బోధలో వారిని మనం పెంచాలి. చూడండి, బాల్యం గాడి తప్పుతుంది. తొలి కారణం కుటుంబ వాతావరణం. మనస్తత్వ శాస్త్రవేత్తలు, సైకియాట్రిస్ట్ చెప్తున్నారు. మగపిల్లలు అయితే అమ్మా జాగ్రత్త, మీ బిడ్డలకు మీరు ఏం నేర్పాలి? శాసనాలు నేర్పాలి, చట్టాన్ని నేర్పాలి, కూర్చోబెట్టి చెప్పాలి. గాడి తప్పకూడదు. రూల్ అంతే. ఒక సిస్టర్ వచ్చి, మా పిల్లోడు సిగరెట్లు తాగుతున్నాడు, వాడు తాగుతున్నాడు అన్న, వాడు కాలేజీకి వెళ్ళటం లేదు. పిలిపించాను నేను. ఏందిరా, ఎందుకు తాగుతున్నావు? నీకు తండ్రి లేడు కదరా? అరే, నువ్వు పుట్టినప్పుడు నాకు తెలుసురా, నువ్వు పెరుగుతున్నప్పుడు నాకు తెలుసు, నా ముందు పెరిగావు. వాడికి ఒక మాట చెప్పాను, మాని నీ పుస్తకాలు సర్దుకో, అక్కడ చర్చిలో బతుకు, అక్కడ అన్నం తిని అక్కడే ఉండు. వాడు వచ్చాడండి, అది విషయం. వచ్చాడు, పోయాడు, మళ్ళీ పట్టేవాడిని. వాడు వచ్చాడు, ఇప్పుడున్నాడు. ఈరోజు సిగ్గుపడకండి. మా పిల్లోడు దారి తప్పాడు, మీరు చేయలేనప్పుడు దేవుని పిల్లల సహాయం తీసుకోండి. వారిని అలాగే, అమ్మో ఇది బయటికి తెలిస్తే ఏమవుతుంది? ఏమవుద్ది? ఏం కాదు, మన బిడ్డల భవిష్యత్తు బాగైద్ది. వింటున్నారా? కాబట్టి అమ్మ నాన్న ప్రేమ, పర్యవేక్షణ బిడ్డలకి ఎంత అవసరం ఆలోచించారా? ఒకనప్పుడు అంటే గుర్తుందా, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒకే కుటుంబంలో ఇటుపక్క ఈ చివర అమ్మమ్మ తాతయ్య, అడు చివర నాయనమ్మ తాతయ్య. ఓ పెద్ద కుటుంబం. ఏడ వాక్యం నేర్చుకునేవాడు, మళ్ళీ అటు వాక్యం నేర్చుకునేవాడు. ఉమ్మడి కుటుంబాల్లో శ్రేష్టమైన విషయాలు నేర్పేవాళ్ళు. కానీ ఆ ముసలోళ్ళు ఉండకుండా తరిమేస్త్రీ. మరి ఎవరు నేర్పాలి? కుటుంబాలు లేవు, ఉమ్మడి కుటుంబాలు లేవు కదా, చిన్న కుటుంబాలు అయిపోయినాయి. అమ్మా నాన్న ఉదయాన్నే డ్యూటీకి, ఈమిటు ఇద్దరు బ్రతకాల్సిందే, నేటి దినాల్లో ఉద్యోగం చేయాల్సిందే. బిడ్డలు ఏం చేయాలి? ఈ సమయమే సాతానుకు ఆసరా. చాలా లోతుగా మనం వాక్యం వింటున్నాం. ఈ చిన్నది, ఆ చిన్నదాన్ని చూసినప్పుడు నాకు జాలేసింది. అరే పాపం చిన్నది, ఆ పెద్ద ఆయన ఏం చెప్పాడు? ఈ బిడ్డ కుటుంబ పరిస్థితులు ఏంటి? తర్వాత వచ్చి ఆ స్కూల్ ముందు ధర్నా చేసి, గోల్ చేసి, ఆ టీచర్లను గోల్ చేసి, వాళ్ళ కుటుంబం బాధ ఉంటుంది కదా వాళ్ళకి. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఆ పిల్లని ప్రశ్న అడగాలి, ఎందుకు వెళ్ళావు, నీకేం చెప్పాడు, పరిచయం ఎలా ఏర్పడింది, నువ్వు ఏ కారణంతో అతనికి దగ్గరయ్యావు, అతను ఏమని చెప్పాడు, నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడు అడగాలి, తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎలాగా? నీకేం లోడ్ చేసాం తల్లిదండ్రులుగా?
అడగకపోతే ఎలా అండి? కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ మన బిడ్డల మీద కాబట్టి తల్లిదండ్రులుగా మన బాధ్యత ఎంత ఉందో తెలుసా? వీటికి మించి నేను మళ్ళీ చెప్తున్నాను, సోషల్ మీడియా ఎఫెక్ట్, ఫోన్లు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, చాలామంది తల్లిదండ్రులకి ఫోన్లు ఏం చూస్తున్నారో తెలియదు, ఏ అకౌంట్లు ఉంటున్నాయో తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు, ఎప్పుడు ఫోన్లు తీసి ఫోటోలు పెడుతున్నారో తెలియదు, ఎవరెవరితో సంభాషిస్తున్నారో తెలియదు. ఇదే సమస్య. ఫోన్ అడగగానే కొనిస్తున్నావు, వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిస్తున్నావు, అన్నీ సమకూరుస్తున్నావు. ఎందుకని ఎప్పుడైనా అడిగారా? అంత ధైర్యం ఉందా మీకు అసలు? అరే ఆగు, నా మాట విననప్పుడు యూ హ్యావ్ నో రైట్ టు స్టే హియర్, గో. ఎందుకనరు? ఎందుకు భయపెట్టరు? ఎందుకు శిక్షాదండం వాడరు? ఎందుకు ఖండించి బుద్ధి చెప్పరు? క్రైస్తవ తల్లిదండ్రులుగా దేవుడింత బాధ్యత ఇచ్చినప్పుడు ఎందుకు తల్లిదండ్రులు తప్పిపోయిన వారు అవుతారు? అవ్వకూడదు కదా. బిడ్డలను పెంచే భాగ్యం, గొప్ప ఆధిక్యత, పరలోక రాజ్యం, ఒక తరాన్ని మనం దేవుని కొరకు కట్టడం ఎంత గొప్ప విషయం కదా. సోషల్ మీడియా ఎఫెక్ట్. జాగ్రత్త. ఇప్పుడు నేనేమంటాను తెలుసా? మీరు దృష్టి పెట్టాల్సిన సమయం. ఏం చూస్తున్నావు అడగండి, తప్పులేదు. ఇంతసేపు ఫోన్ ఎందుకు చూస్తున్నావు? ఇవ్వద్దు ఫోన్లు. ఇచ్చారా? మీ ముందు చూడాలి. ఏం చూస్తున్నారో మీకు తెలియాలి. వాళ్ళతో కలిసి మీరు చూడండి, తప్పులేదు కదా. వాళ్ళు ఏం చూస్తున్నారు అప్పుడు తెలుస్తుంది కదా. మీరు అడగాలి వాళ్ళ గురించి. మీకు మీ బిడ్డలు అకౌంటబుల్, జవాబు చెప్పాలి. ఎలాగో తెలుసా? వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి కాదు, ఒక తల్లిగా ఒక తండ్రిగా వారు మీ బిడ్డలు దగ్గరికి తీసుకొని వారి హృదయంలోకి తొంగి చూసి వారి నుంచి విషయాలు రాబట్టాలి. ఇది మీరు చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం. వింటున్నారా? సోషల్ మీడియా ఎటు చూసినా అండి ఫోన్లు, బిడ్డలు పాడైపోవడానికి ఫోన్లు, ఎవరు చేతుల్లో చూసిన ఫోన్లు. నలుగురు కూర్చొని పక్కన కూర్చొని, పిల్లలు మగపిల్లలు అయితే రోడ్ల పక్కన కూర్చొని, డివైడర్ల పక్కన కూర్చొని, ఏ పాడైపోవడానికి కారణం. వింటున్నారా? ఇందాక ఒక మాట చెప్పాను, దీస్ ఆర్ ఆల్ పీర్ ప్రెషర్స్, అకాడమిక్ ప్రెషర్స్ పిల్లల మీద, ఎన్విరాన్మెంటల్ ప్రెషర్స్ చాలా ఉంటాయి. జాగ్రత్త. సాటి ఫ్రెండ్స్ వీళ్ళతో ఎలా ఉంటున్నారు, వీళ్ళ చదువుల్లో వీళ్ళ కెరీర్ ఎలా ఉంది మించే ఈ బిడ్డలకి మీరు తెలుసుకోవాల్సింది అకాడమిక్ స్ట్రెస్ ఏమన్నా ఉందా. ఇక్కడ చేసే పొరపాటు ఏంటంటే, తల్లిదండ్రులు మీకేమో మీ బిడ్డల్ని డాక్టర్లు చేయాలని కోరుకుంటుంది. కోరుకుండడం తప్పు కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళకుందా. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ బిడ్డలు ఏం చదవగలరు, వాళ్ళకి దేని మీద ఆసక్తి ఉంది, దేనిలో అయితే రాణిస్తారు, ప్రార్థనాపూర్వకంగా మీ బిడ్డల్ని ఆ కోర్సులో చేర్పించాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా విషయం జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. పిల్లలు పడుకున్నారు కదా, ముఖ్యంగా ఆడపిల్లలు రాత్రులు ఎన్నింటికి పడుకుంటున్నారు? వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటున్నారా, గందరగోళం అవుతున్నారా? వారు ఏ టైంలో నిద్రకు ఉపక్రమిస్తున్నారు? చాలా చాలా ముఖ్యం. పిల్లలు ఎంతగా తెలివిమంతులయ్యారు తెలుసా? ఇదివరకు బిడ్డల నిద్రకేసిన తర్వాత తల్లిదండ్రులు నిద్రకి వెళ్ళేవాళ్ళు. రివర్స్. బిడ్డలే దగ్గరగా ఉండి అమ్మా నాన్న పడుకోబెట్టి గదులకు వెళ్ళి ఓపెన్ ఫోన్స్. జాగ్రత్త. ఇక కీలకమైంది ఏంటో తెలుసా? నానంటే భయం, కానీ అమ్మ దగ్గర భయం లేదు కదా. అమ్మ స్వేచ్ఛా వాతావరణంలో బిడ్డల గురించి వివరాలు కనుక్కోవాలి. ఈరోజు స్కూల్కి వెళ్ళావు, ఏమైంది? రోజు నీకు లెక్క చెప్పాలి. ఎవరితో కలిసావు, తిన్నావా, ఖాళీ టైంలో ఏం చేసావు, ఈరోజు హోంవర్క్ ఏంటి, అయిపోయిందా, ఈరోజు పూర్తి చేసావా, రేపు ప్లాన్ ఏంటి. తల్లి అడగాలి. ఒకవేళ తల్లి అంటే భయం ఉండాలి, ఎవరొకళ్ళకి. తల్లి అంటే భయం అనుకోండి, తండ్రి దగ్గర స్వేచ్ఛగా మాట్లాడగలిగితే తండ్రి బిడ్డని దగ్గర తీసుకొని అడగాలి. సేమ్ ఇప్పుడు అడిగిన ప్రశ్నలు అడగాలి. ఇవన్నీ మనం చేసినప్పుడే మన బిడ్డల్ని మనం భద్రం చేసుకోగలుగుతాం. తల్లిదండ్రులు ఇద్దరు కలిసి బిడ్డని దగ్గర కూర్చోబెట్టి అడిగితే మరింత నమ్మకం పెరిగిద్ది ఆ బిడ్డకి. ఇక వాళ్ళు దారి తప్పడానికి అవకాశమే ఉండదు. వింటున్నారా? అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా
బిడ్డ కోసం మంచి సమయాన్ని కేటాయించాలి. చెప్పండి, ఏ సమయాన్ని కేటాయించాలి? మంచి సమయాన్ని. అదే సమయంలో ఇప్పుడు బిడ్డ తప్పు చేశాడు, బిడ్డ తప్పు చేసింది, ఏం చేయాలి తెలుసా? కోపము, ఆగ్రహము, ఆవేశం ప్రదర్శించకూడదు. బీ కంపాషనేట్. అర్థం చేసుకోండి, వాళ్ళ తప్పు జరిగింది, వాళ్ళ దగ్గర తీసుకొని ఆ తప్పు ఎందుకు జరిగిందో తెలుసుకొని జరగకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పి వాళ్ళ దగ్గర తీసుకొని క్షమించి ప్రేమతో ఆదరించండి. మళ్ళీ తప్పు చేయరు. వింటున్నారా? ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. మీరేం చేస్తారు తెలుసా? చేసే పొరపాటు ఏంటంటే, మనం మన ఆడపిల్లల్ని లేదా బాయ్స్ని ఇతరులతో కంపేర్ చేస్తావు. వాడికి 100కి 99 వచ్చినాయి, నీకు 60 వచ్చినాయి, నువ్వు వేస్ట్ అంటావు. ఈలోపు ఇంకొకటి ప్రవేశిస్తాడు మన ఆడపిల్ల దగ్గరికి. ఏమంది మీ అమ్మ వేస్టా, నువ్వు సూపర్ అంటాడు. ఎటు వెళ్తాడు వీడు, ఈమె ఎటు వెళ్తుంది? ఇదే ప్రాబ్లం. మీరేం చేయాలి తెలుసా? అవతలు 92 వచ్చినాయి, యువతలు 60 వచ్చినాయి. 60 వచ్చినందుకు మీరు అప్రిషియేషన్, వారిని దగ్గర తీసుకొని అభినందించండి. నెక్స్ట్ టైం ఇంకా నీకు మార్క్స్ రావాలి అని కంపేర్ చేయొద్దు. మీ బిడ్డలు చాలా విలువైన వాళ్ళు, కంపేర్ చేయొద్దు. దే ఆర్ యూనిక్. నువ్వు ఏ రోజైతే ఇతరులతో నీ బిడ్డను పోల్చావో ఈ మధ్యలో ఇంకొకటి జొరబడతాడు, వాడే అపవాది. ఏ రూపంలో ఏం రావచ్చు. ఎందుకు తెలుసా? కాచుకొని ఉన్నాడు వాడు. జాగ్రత్త. ఆదాము ఉన్నంత కాలం ఎవరి దగ్గరకు రాలేదు? వెరీ గుడ్. ఇంట్లో ఉన్నంత కాలం దీనా దగ్గరికి ఎవడు రాలేదు? అదన్నమాట విషయం. ఇప్పుడు మన ఇంట్లోకి మన ఆడపిల్లలు పడుకున్న బెడ్రూమ్లోకి ఫోన్ రూపంలో వచ్చేసాడు దుష్టుడు. అంటే మీరు ఆలోచించారా? ఫోన్ రూపంలో. జాగ్రత్త. పిల్లలకి చాలా తెలివి ఎక్కువైపోయింది. అంతకన్నా తెలివిని మనం పెంచుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇక కీలకమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటో తెలుసా? మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఏంటంటే, బిడ్డలో మనం ఏం చేయాలి? మనం ఫోకస్ ఆన్ దేర్ పాజిటివ్ సైడ్. బిడ్డలు తప్పు చేస్తారు, దారి తప్పిపోతారు, వాళ్ళలో మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. మీరేం చేయాలి తెలుసా? ఆ మంచి లక్షణాలు బయటికి తీసి వాళ్ళల్లో అనవసరమైన విషయాలు తొక్కేయాలి. అంటే వాళ్ళల్లో మంచిని ఫోకస్ చేయండి. నువ్వు బాగా చదువుతావు, ఎందుకు తగ్గినాయి ఈసారి? ఇదివరకు బాగా చదివేవాళ్ళు కదా, బాగా కష్టపడేదానివి కదా, ఉదయాన్నే లేచేవాళ్ళు కదా, ఇప్పుడు ఎందుకని లేవట్లేదు? మీరు మాట్లాడాల్సింది ఇది. అంతేగాని వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక అయిపోయింది నీ జీవితం అంటే అయిపోయినట్టే. మాటలు జాగ్రత్తకుంటాలి. వింటున్నారా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి, మన బిడ్డల్ని ఎలా పెంచాలో అర్థమైంది తెలుసా? ఇద్దరు కలిసి, అమ్మా నాన్న ఇద్దరు కలిసి వాళ్ళ మీద ఏం చేయాలి తెలుసా? ప్రాక్టీస్ అన్కండిషనల్ లవ్. వారిని ప్రేమించడం అన్కండిషన్, షరతులు లేకుండా వాళ్ళని ప్రేమించండి. ఎందుకో తెలుసా? వాళ్ళు మీ పిల్లలు కాబట్టి. ఇప్పుడు అర్థమైందా? ఏమైందో తెలీదు. ఈ తుని, ఈ చిన్నపిల్ల ఏ మాయ మాటలు చెప్పాడో తెలీదు, అర్థం చేసుకునే వయసు లేదు, ఇమ్మెచ్యూర్ బ్రెయిను, హార్మోన్స్ తీవ్ర ప్రభావం, కుటుంబ పరిస్థితులు నాకు తెలియదు, ఆ చిన్నదాని మీద ఉన్న పీర్ ఆర్ అకాడమిక్ ప్రెజర్స్ ఏంటో నాకు తెలియదు, ఆ బిడ్డ అవసరతలు ఏంటో తెలియదు. కానీ వీటన్నిటి రూపంలో చివరికి ఒక ముసలాయన ఇది సెన్సేషనల్ అయిపోయింది. చిన్న వయసు కదా, ఏం తెలుసా చిన్నదానికి? మనం క్రిటిసైజ్ చేయకూడదు. కారణాలు ఏంటో, ఎందుకు వెళ్ళిందో తెలియదు, ఏ కారణాలు తెలియదు, ఏది ఆకర్షితురాలు అయిందో తెలియదు మనకి. ఇప్పుడు నేను చెప్పినది ఇన్ని కారణాలు ఉంటాయండి. జాగ్రత్త. మీకు ఒక సంగతి నేను గతంలో చెప్పాను, గుర్తుందో లేదో. కాయన పాస్టర్ గారు, వాళ్ళ వైఫ్, 2 పిల్లలు, ఆ కూతురు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇప్పుడు లేరు ఇక్కడ. ఏమైంది తెలుసా? ఆ చిన్నది ఆ పక్కింటి ఆయనతో వాళ్ళ డాడీ ఫ్రెండే వెళ్ళిపోయింది. మీకు గుర్తుందా? డిఎస్పి సుందర్రావు గారు ఉండేవాడు, ఇప్పుడు ఎస్పీ గారు అయ్యారు. డిఎస్పి గారు అప్పుడు నేను ఏరియా హాస్పిటల్లో చేస్తాను. నాకు అంత పరిచయం లేదా పాస్టర్, నాకు అక్కడ
వేటపాలెం దగ్గర అనుకుంటా, వాళ్ళు తెలియదు. ఆయన ఒక 5-6 వాళ్ళ సంఘస్థులు వాళ్ళ భార్య వచ్చి చెప్పారండి. ఏమని చెప్పారు తెలుసా? అయ్యా, మా పాప వెళ్ళిపోయింది. ఇది 2వ రోజు. నేను అన్నాను, ఎక్కడికి వెళ్ళిపోయింది? విషయం చెప్పారండి. ఎందుకు వెళ్ళిపోయింది? అయితే ఏం చేయమంటారు నన్ను అడిగాను. అడిగితే, కాదయ్యా, మీరు ఏదైనా సహాయం చేసి కేసు లేకుండా నువ్వెవరితోన్నా మాట్లాడి మా పిల్లని మాకు తెప్పించి ఏర్పాటు చేయండి అయ్యా. నాకు చాలా బాధ అయింది. ఏడ్చాడు ఆయన. ఎందుకు వెళ్ళిందయ్యా మీ పాప? ఎవరితో వెళ్ళిందంటే విషయం చెప్పాడండి. నాకు మరింత గుండెలు అవిసిపోయినాయి. 16 ఏళ్ళు కూడా లేవు, అవతల ఆయనకి 40 ఏళ్ళు పైన ఉన్నాయి. నేను కేసు పెట్టారా అంటే, కేసు వద్దయ్యా, కేసు అయితే మా పిల్ల పేరు బయటకు వచ్చేసి. ఎంత భయం ఉందో చూడండి పాపం ఆడపిల్లల గురించి. అప్పుడు నేనేం చేశానంటే, డిఎస్పీకి ఫోన్ చేసా, వాళ్ళని అక్కడే పెట్టి. మీరున్నారా అంటే, నాకు బాగా క్లోజ్ ఆయన. మీరున్నారా అంటే ఆయనే ఉన్నాడు తెలుసా. మీరు ఎక్కడ ఉన్నారంటే, నేను హాస్పిటల్లో ఉన్నానంటే, నేను 2 టౌన్లో ఉన్నాను, ఉండండి వస్తున్నానని. ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. నా ఓపిక వచ్చాడు డిఎస్పీ గారు. వస్తే కూర్చోబెట్టి పరిచయం చేసి, ఇది జరిగిన సంగతి. డిఎస్పీ గారు కొంచెం హెల్ప్ చేయండి, ఆడపిల్ల కదా, పైగా సేవ చేసుకుంటున్నాడు, ఇది బయటికి వెళ్తే అంటే ఫొటోస్ ఉన్నాయా అన్నాడు. వెంటనే అక్కడే ఆయన మాట్లాడి రేపు మధ్యాహ్నానికల్లా పట్టుకొచ్చారండి. ఆయన దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారు అన్నాడు, అక్కడికి పోండి అన్నాడు. ఎక్కడికి? నా దగ్గరికి. ఆ తీసుకెళ్ళినోడిని లోన పడేశారు, కొట్టుంటారు కదా, ఇక తెలిసేదేముంది. ఈ పిల్లలు నా దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న ఇంకొంచెం చర్చిలో 4-5 తీసుకొచ్చారు, ఇంటికి తీసుకొచ్చారు. నాకేం కోపం వాళ్ళ అమ్మాయి మీద. నేను ఇదే చెప్తున్నాను, కారణాలు వెతకాలి. ఎందుకు వెళ్ళాను? మనమేమో కోపంతో ఆవేశంతో ఊగిపోయి వాళ్ళని కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఏమవుద్దు కొడితే? చేయాల్సిన టైంలో చేయకుండా, ఉండాల్సిన టైంలో ఉండకుండా, చెప్పాల్సిన సమయంలో చెప్పకుండా, ఇప్పుడు ఆవేశం వచ్చి పూనకం వచ్చి వాళ్ళ మీద పడి జుట్టు బిక్కి కొడితే ఏమవుద్ది? వాళ్ళ అమ్మ కొట్టిందంటే నేను అరిశాను. నేను అమ్మాయిని కూర్చోబెట్టి, కూర్చో నా పక్కన కూర్చో నన్ను ఆనుకొని కూర్చో, ఏం కాదు, భయపడుతుంది, గడగడ వణికిపోతుంది. కొట్టారు ఆ అమ్మాయి, పెదం బయలిపోయింది. నాకు బాధ అయింది. కూర్చో నా పక్కన కూర్చొని, ఇంట్లోనే వాళ్ళని బయటికి వెళ్ళమన్నా. ఎందుకు వెళ్ళావమ్మా? వెళ్ళకూడదు కదా. ఏం చదువుకుంటున్నావు అంటే, ఫస్ట్ ఇయర్ అండి అని. నువ్వు భయపడ మాకు, నేను అడిగేదానికి సమాధానం చెప్పు. నిన్ను ఎవరేమన్నారు, మా ఇంట్లోనే ఉందుకొని, నువ్వు నా ఇంట్లోనే ఉందుకొని అంటే. అమ్మాయి చెప్పిందండి. ఎందుకు వెళ్ళావు? అమ్మాయి చెప్పింది, మా నాన్న వాళ్ళు వెళ్ళా. మా నాన్నండి, ఇదిగో ఇంకొక దీన ఈ చిన్నది, మా నాన్న మమ్మను కొడతాడండి, మా నాన్న మమ్మను అనుమానిస్తాడండి. మమ్మను అనుమానించడం కాదు, నన్ను అనుమానిస్తాడు. బయటికి వెళ్తే మా నాన్న ఎప్పుడు అనుమానమే. విసిగిపోయాను నేను. ఈ సమయంలో మా ఇంటి పక్కన ఉన్న అంకులు నాకు దగ్గర అయ్యాడు. ఎవరైనా అంకులు, ఈయన అంకుల్ దగ్గర అయ్యాడు. తునిలో ముసలోడు, తాత. అంటే వయసు చూడండి ఎలా ఉందో మనుషుల యొక్క స్థితిగతులు. నాకు రోజు నాతో చాలా ప్రేమగా మాట్లాడేవాడు, రోజు నాతో మాట్లాడేవాడు, నాకు దగ్గరికి వచ్చి ఇంట్లో కూర్చునేవాడు. అందుకే ఇంట్లో ఉండడం కంటే ఆయన తెలిపోవడం మంచిది అనిపించింది. అంతకన్నా అమాయకత్వం ఏమన్నా ఉంటుందా? ఎంత అమాయక, ఇన్నోసెన్స్ చూసారా? అంటే ఇంట్లో దొరకని ప్రేమ తప్ప మెల్లకూడదు అలాగా. నాకు ఈ అమ్మాయి చెబుతున్నప్పుడు, ఇప్పుడు జైల్లో వేయాల్సింది ఆయన కాదు, ఎవరిని? వీళ్ళ నాన్నే. నేను పిలిచి బుద్ధి మాటలు చెప్పాను. మీ ఇంటి వాతావరణం ఏంటయా? నువ్వు వాక్యం చదువుతావు, ఏం చెప్తున్నావు వాక్యం? బైబిల్ ఏం చెప్తుంది? ఎక్కడ మీ చర్చ? ఎక్కడ? ఎంతమంది ఉంటారు మీ సంఘస్థులు? ఎప్పుడు నువ్వు సేవ చేస్తున్నావు? ఇంట్లో భార్యని బిడ్డను అనుమానించే నీవు మారు మనసు పొందావు అసలు? ఆయనకి చాలా విషయాలు చెప్పాను. ఇంకా నాకు అప్పుడు వివాహం కాలేదు. ఆ అమ్మాయిని 10 రోజులు మా ఇంట్లోనే ఉంచుకున్నాను. ఆ అమ్మాయిని శ్రద్ధ వహించిన తర్వాత ఆ అమ్మాయిని కాలేజీ మార్పించి ఆ అమ్మాయిని వేరే చోటకి ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబ పరిస్థితులంతా మీకు అర్థమవుతుందా? అందుకే ఈరోజు
10 మాటలు చెప్తాను, రాసుకోండి. 10 త్వరగా రాసుకోండి, అయిపోయింది. నెంబర్ 1, రైజింగ్ టీన్స్ ఈజ్ ఎ హై కాలింగ్. బిడ్డల్ని దేవుని కొరకు పెంచడం అనేది ఇట్స్ హై కాలింగ్. బిబ్లికల్ ప్రిన్సిపల్స్ ఫర్ రైజింగ్ గాడ్లీ టీనేజర్స్. నెంబర్ 1, ఏం చేయాలి? 1, మోడల్. తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో తెలుగులో చెప్తాను, రాసుకోండి. మోడల్ అథెంటిక్ క్రిస్టియానిటీ. ఆదర్శమైన క్రైస్తవ ప్రమాణాలను నెలకొల్పుట. మోడల్ అథెంటిక్ క్రిస్టియానిటీ. ఆదర్శకరమైన అంటే ఏం చేయాలి? ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం. అవును, కాబట్టి రోల్ మోడల్ ఎవరమ్మా? బిడ్డకి రోల్ మోడల్ ఎవరు? కళ్ళు తెరిసినా కళ్ళు మూసినా కనిపించేది ఎవరు? అమ్మ. మీరే రోల్ మోడల్. మీరు చెప్పాలి, నాలాగుండు. అమ్మ, తల్లి, మీరు మీ కూతురికి ఏం చెప్పాలి తెలుసా? కూతురు, నాలాగుండు నువ్వు. తండ్రి కొడుకు చెప్పాలి, అరే నాలాగుండు. నువ్వు చెప్పకపోయినా మా అమ్మలాగా నేను బ్రతకాలి. దట్ ఈస్ అథెంటిక్ క్రిస్టియానిటీ. మోడల్, మీరే మోడల్. ఆదర్శమైన క్రైస్తవ ప్రమాణాన్ని చూపించటం. నెంబర్ 2, ప్రొవైడ్ క్లియర్ లవింగ్ బౌండరీస్. నెంబర్ 2, ప్రొవైడ్ క్లియర్ లవింగ్ బౌండరీస్. స్పష్టమైన ప్రేమతో కూడిన బిడ్డల చుట్టూ, ఈ పదం వాడండి, బిడ్డల చుట్టూ క్లియర్, స్పష్టమైన, లవింగ్, ప్రేమపూరిత. బిడ్డల చుట్టూ స్పష్టమైన ప్రేమపూరిత సరిహద్దులను నియమించుట. ప్రొవైడ్ క్లియర్ లవింగ్ బౌండరీస్. ప్రొవర్బ్స్ 6:20, మీరు ఇంటికి వెళ్తారు, చదవండి. 6వ అధ్యాయం 20వ వచనంలో చక్కని విషయం రాయబడింది. కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకమని ఉంటుంది. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయం మందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అవి నిన్ను నడిపించు, నీవు పండుకున్నప్పుడు అవి నిన్ను కాపాడు, నువ్వు మేలుకున్నప్పుడు అది నీకు ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గాలు. అది మీరు చదవండి. ప్రొవైడ్ క్లియర్ లవింగ్ బౌండరీస్. పాపం దీనాకు అది లేదు, ఇంట్లో పరిస్థితులు లేవు. మీరు బిడ్డలకు చెప్పాలి, నాన్న ఇది మన హద్దు, ఇదిరా, ఇది దాటకూడదు, ఇదిగో దేవుడు మనకు నియమించిన హద్దులు. ఇది ఎప్పుడు చెప్పాలి తెలుసా? చెప్తూనే ఉండాలి. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు చెప్పడం కాదు. ఇంకేంటి తెలుసా? సండే స్కూల్ మన బిడ్డల మీద చాలా ప్రభావం చూపించింది. వారు ఎదుగుతున్నప్పుడు టీన్ గర్ల్స్, వాళ్ళు ఎదుగుతున్నప్పుడు టీన్ బాయ్స్, ఇంకా తర్వాత యూత్ మీటింగ్. మీరు చర్చితో బిడ్డలు కనెక్ట్ చేసినప్పుడు అద్భుతం. ఇంకా మీ బిడ్డల ముందు ఎవ్వరి గురించి చెడుగా మాట్లాడద్దు, ఎవ్వరి గురించి. తొందరగా నేర్చేసుకుంటారు. ప్రొవైడ్ క్లియర్ లవింగ్ బౌండరీస్. ఆ హద్దుల్లో స్పష్టత ఉండాలి, ప్రేమ ఉండాలి. బలవంతంగా నేర్పకూడదు పిల్లలకి, ప్రేమపూరితమైన వాతావరణంలో నేర్పాలి. మీకు ఒక విషయం తెలుసా? యోసేపు ఇది తెలుసు, క్లియర్ లవింగ్ బౌండరీస్. అందుకే హద్దులు దాటాడా? అది హద్దులు దాటాడు ఆయన. నెంబర్ 3, కల్టివేట్ ఓపెన్ కమ్యూనికేషన్. కల్టివేట్ ఓపెన్ కమ్యూనికేషన్. పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడాలి. పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణాన్ని పెట్టుకోవాలి. మీరు పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం మీరు చదివితే, మీరు ఈ సంగతి ఎరుగుదురు కాన ప్రతి మనుష్యుడు వినుటకు వేగరపడడం, మాటలు నిదానించువాడై ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చూడండి, మనం మన బిడ్డలతో మాట్లాడాలి. ఊరక వాళ్ళ మీద గంతులు వేయకూడదు, ఎగరకూడదు, కేకలేయకూడదు. వాళ్ళు చెప్పేది మీరు వినాలి, మీరు మాట్లాడాలి. ప్రేమపూరిత వాతావరణం, ఓపెన్ కమ్యూనికేషన్. మీ బిడ్డలు చెప్పేది వినండి, వాళ్ళ బాధలు ఏంటో వినండి, వాళ్ళకి వినండి. చాలామంది తల్లి కోపంగా ఉంటుంది, తండ్రి కోపంగా ఉంటాడు, ఎవరు చెప్పలేరు. ఈ టైంలో ఎవడొకడు జ్వరపడతాడు. అది ప్రమాదం. తల్లిదండ్రులు, నేను ఒక మాట చెప్తాను ఇందాక, దాని ముందు ఇంకోటి బ్యాక్ స్లైడ్ చేయండి, దాని ముందు వెనక్కి పదండి. ప్రొవైడ్ క్లియర్ లవింగ్ బౌండరీస్ కానీ ఉంటే ఆ బౌండరీస్లోకి ఎవరు దాటి రాడు. నువ్వు ఎప్పుడైతే ఇది ఇవ్వలేదో, నెక్స్ట్ స్లైడ్, ఇది ఎప్పుడైతే చేయలేదో
మన బౌండరీస్లోకి వస్తాడు పాపం. మన బిడ్డలు పాడైపోతారు, జాగ్రత్త. వింటున్నారా? మీ బిడ్డలు చెప్పేది వినండి, కోపగించుకోవద్దు. ప్రేమపూరితమైన వాతావరణంలో మన బిడ్డలు ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ. నెంబర్ 4, ఎంఫసైజ్ ఏ పర్సనల్ వాక్ విత్ గాడ్. దేవునితో నడుచుటను గురించే, దేవునితో సంబంధము కలిగుటను గురించే మీరు నొక్కి చెప్పాలి వాళ్ళతో. ఎంఫసైజ్ ఏ పర్సనల్ వాక్ విత్ గాడ్. మన పిల్లలకి, ఆడపిల్లలకి ఏం చేయాలంటే దేవునితో నడుచుట ఎంత గొప్ప విషయమో. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం రాయబడ్డది. ఒక సంగతి మర్చిపోకుడి. చూడండి ఇక్కడ దేవునితో నడవడం, ఎందుకంటే ఇది మీరు చదివినప్పుడు మీకు ఎంతో శ్రేష్టమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. వింటున్నారా? 18వ వచనంలో ఏం చెప్పాడు ఇక్కడ చూడండి. కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుడే చెప్పాలి. బిడ్డలు వాళ్ళకి జ్ఞానం, ఎందుకంటే దేవునితో నడిస్తే, ఆయనతో సంబంధం పెట్టుకుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము. నాకు పర్సనల్ వాక్ అంటే బిడ్డల్ని ఎవరితో పర్సనల్ రిలేషన్ పెట్టుకోకుండా. ఎవడో జ్వరపడతాడండి, ఎవడో మన బిడ్డలను పొగుడుతాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటాడు, సూపర్గా ఉన్నావు అంటాడు, నీ వాయిస్ బాగుంది అంటాడు, బ్లూ డ్రెస్లో నువ్వు అందంగా ఉన్నావు అంటాడు, హెయిర్ స్టైల్ అడుదిప్పు అంటాడు. సాతాను. అమ్మో, ఎందుకు తెలుసా? దేవుడు మన బిడ్డలను ఆవరించినప్పుడు ఇంకా మన బిడ్డల దగ్గరికి ఎవరు వస్తారు? దేవునితో నడుస్తున్నప్పుడు మన బిడ్డలతో నడవడానికి ఎవరు ఉంటారు? వింటున్నారా? వెరీ ఇంపార్టెంట్. పర్సనల్ వాక్. నెంబర్ 5, ఎంకరేజ్ స్పిరిచువల్లీ హెల్దీ ఫ్రెండ్స్. మన బిడ్డలకి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పాలి తెలుసా? భక్తి కలిగిన బిడ్డలతో. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో మీరు ఒక కంట కనిపెట్టి ఉండాలి. ఒక కంట కనిపెట్టాలి వాళ్ళు. జాగ్రత్త, చాలా ముఖ్యం. మన బిడ్డలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఈ ఫ్రెండ్షిప్ వాళ్ళలో వచ్చిన మార్పులు ఏంటి, ఎలా వాళ్ళ బిహేవియర్ ఎలా మారింది. ఇనుము ఏం చేస్తుందంట? 27, ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకం. మన బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు, దేవుని బిడ్డలతో ఫ్రెండ్షిప్ చేయాలి. మనం ఏం చేయాలంటే ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో చేయకూడదో చెప్పాలి. నెంబర్ 6, బీ ఫెయిత్ఫుల్ ఇన్ చర్చ్. మీరు చర్చిలో ఎంత ఫెయిత్ఫుల్గా ఉండాలో మీరున్నప్పుడు మీ బిడ్డలు కూడా ఉంటారు. కొందరు మానుకుని చుట్ల సమాజముగా కూడుట ఆ దినము సమీపించిన కొలది మరింత. హెబ్రీ పత్రిక 10:25. బీ ఫెయిత్ఫుల్ ఇన్ చర్చ్. అమ్మా, మీరు వస్తున్నారు, పిల్లలు ఎక్కడ? మీరు కూర్చుంటున్నారు, పిల్లలు ఎక్కడ కూర్చుంటారు? మీరు వాక్యం నేర్చుకుంటున్నారు, పిల్లలు ఎక్కడ? వయసుకు తగ్గట్టుగా సండే స్కూల్ ఉంది, వయసుకు తగ్గట్టుగా టీన్ గ్రూప్స్ ఉంది, వయసుకు తగ్గట్టుగా సండే స్కూల్స్ ఉన్నాయి, యూత్ మీటింగ్ ఉంది. పంపిస్తున్నారా? నువ్వు పంపించకపోతే ఏమవుతుందో తెలుసా? ఇప్పుడు బాగుంది, నువ్వు పంపించట్లేదు. మీరు చెప్పేది ఏంటంటే, ఆ రోజు కాలేజీ ఉంది కదా, నెలకు ఒకసారి 2 గంటలు, ఈ 2 గంటలు నువ్వు ఆలోచించావా? జీవితంలో దేనికి పనికిరాడు వాడు. భక్తి, విశ్వాసం, నీతి, యథార్థత, క్రమశిక్షణ లేకుండా చదువు దేనికి పనిచేస్తుంది? వెరీ ఇంపార్టెంట్. బీ ఫెయిత్ఫుల్ ఇన్ చర్చ్. నెంబర్ 7, ఇన్వాల్వ్ యువర్ టీన్స్ ఇన్ చర్చ్ మినిస్ట్రీ. మీ పిల్లల్ని దగ్గరుండి సంఘ పరిచర్యలో పాలు పంపులు పొందేటట్టు చేయాలి. ఎందుకు చేయాలి? ఇప్పుడే మీరు మీ బిడ్డకి ఏమివ్వాలో తెలుసా? గారాబాలు వద్దు, చాలు. మిగతా వాళ్ళు గారాబాలు, కానీ మనం దేవుని పిల్లలు, దేవుడు మనకు బాధ్యత ఇచ్చాడు. మన బిడ్డలను ఎందుకు ఇచ్చాడంటే దేవుని కొరకు పెంచే క్రమాన్ని ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారా? కాబట్టి మన బిడ్డల్ని దేవుని కొరకు పెంచే విషయంలో ఏం చేయాలి తెలుసా? మీరే 2 చీపుర్లు కొని, స్పష్టంగా మాట్లాడుతున్నాను, మీ బిడ్డలకి ఇచ్చి, పద నువ్వు నేనిద్దరం కలిసి చర్చి ఉడుద్దాం, నీవు నేనిద్దరం కలిసి చర్చిలో కిటికీలు తుడుద్దాం, నీవు నేను వెళ్ళి కూతురుంటే కూతురు, కొడుకుంటే కొడుకు, మీటింగ్ జరుగుతున్నాయి, ప్లేట్లు కడుగుదాం, ఇస్త్రాకులు తీద్దాం, అందరూ అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత బాగు చేద్దాం, గ్రౌండ్ బాగు చేద్దాం, పిచ్చి మొక్కలు పీకేద్దాం, చర్చి పరిసరాలు బాగు చేద్దాం. ఏ రోజున ఆలోచించారా? 14 సంవత్సరాలు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఎంబీబీఎస్ చర్చి ఎవరిని ఓడవనివ్వలేదు నేను.
నా బాల్యం నుండి మా అమ్మ చీపురిచ్చి స్వీట్ బొడవరా ఇది తెలుసా. ఆ దినాల్లో పోటీ ఏంటో తెలుసా, అందరూ వచ్చేలోపు నేను ఊడి చేసేవాడిని, పోటీ నేనే ఓడవాలి ముందని. 14 సంవత్సరాలు వింటున్నారా. మీకు ఇప్పుడు జనరేషన్కి తెలీదు, 3 ట్రైసైకిల్ రిక్షా ఉంటుంది తెలుసా, గుర్తుంది ఎవరికైనా? ఇప్పుడు జనరేషన్కి తెలీదు. ఆ రిక్షా ఉండేది, ఆ రిక్షా దొక్కడం చాలామందికి రాదు తెలుసా. దాని మీద మైక్ పెట్టుకొని బయట సువార్తకి వెళ్ళేటప్పుడు మా అమ్మ మా నాన్న రిక్షా తొక్కడానికి వేరే వాళ్ళని పిలవాల, రిక్షా తొక్కి 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 నేను ఒలింపిక్స్కి వెళ్ళేదాకా వచ్చా. సూపర్ స్పెషాలిటీ, నేను తొక్కినట్టు రిక్షా ఎవరు దొక్కరు, మైకులు చెట్ల మీద ఎక్కి కట్టి 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 నేను ఎక్కినట్టు చెట్టు ఎవరు ఎక్కరు. ట్రైనింగ్ పీరియడ్. ఇన్వాల్వ్ యువర్ టీన్స్ ఇన్ మినిస్ట్రీ. వినండి, ఏది దేవుడు నాకు అప్పు లేడు. నేను చేదైతే చేశానో, ఏ పరిచర్య అయితే చేశానో, చిన్నతనంలో తెలిసి తెలియక మా అమ్మ కోసం చేశాను. నేను మా అమ్మను సంతోషపెట్టడం కోసం చేశాను. దేవుని సంతోషపెట్టడం ఆ ఏజ్లో తెలియదు, కానీ ఆ తర్వాత తెలిసింది అమ్మను సంతోషపెట్టుటంటే దేవుని సంతోషపెట్టుట అని. వింటున్నారా. ఆ రోజు చేసిన పరిచర్య ఈరోజు వరకు లెక్కలు చూచి ఇచ్చేశాడని ఆయన. అవునండి, ఎంత గొప్ప దేవుడో మీరు కదా. మీరేం చేస్తారు తెలుసా, చర్చికి దారు, కాలేజీకి పోయాడు అంటారు, ట్యూషన్కి పోయాడు అంటారు, క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాడు అంటారు. ప్రమాదం. ఆదివారం మా కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలండి. మా కొడుకు పరిచర్య చేయాలి, వాడు ఓడవాలి, ప్లేట్లు గడగాలి. నువ్వు ఇలా చేసిన రోజు నీ బిడ్డ ప్రయోజకుడు అవుతాడు. ఎందుకో తెలుసా, ఈ చట్టం, ఈ శ్రేష్టమైన అనుభవాలు లోకంలో ఎవరు తెలియదు. మనం ఏమన్నా తెలుసా, తక్కువ అనుకుంటావు, కాదు, దేవుని పని చేయుట గొప్ప ఆధిక్యత. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆల్మోస్ట్ 14 years 14 సంవత్సరాలు మా చర్చిని ఎవరిని ఊడవనివ్వలేదు. నేనే ఊడ్చేవాడిని. ఉదయాన్నే ఊడ్చి శుభ్రం చేసిన తర్వాత అన్ని చాపలు వేసేవాళ్ళు. మళ్ళీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం మాకు ట్యూషన్ ఉండేది. సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల దాకా ట్యూషన్ ఉండేది. మళ్ళీ ట్యూషన్ నుంచి వచ్చి మళ్ళీ చర్చ్ అంతా ఊడ్చేవాడిని నేను. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలు. ఏ వారం ఊడవకుండా ఉండలేదు నేను. అది ఊడవడంలో నేను సంతోషాన్ని వెతుక్కున్నాను, ఊడవడం ఘనత అనుకున్నాను, దేవుని పరిచర్య చేయడం దేవుడిచ్చిన ఆధిక్యత అనుకుంటాను. వింటున్నారా. నేను ఎంబీబీఎస్ చదవడం కన్నా దేవుని పరిచర్య చేయడం గొప్ప భాగ్యం ఎంచాను. ఎంబీబీఎస్ పుస్తకాలు చేతిలో పట్టుకొని ఎంబీబీఎస్ డిగ్రీ పట్టా చేతిలో పట్టుకోవడం కన్నా దేవుని పరిచర్య చేసే వస్తువు చేతిలో ఉంటుంది, దాన్ని ఘనంగా ఎంచాను. ఇన్వాల్వ్ యువర్ టీన్స్ ఇన్ మినిస్ట్రీ. నెంబర్ 6, 7, 8కి వచ్చాం మనం. టీచ్ దట్ స్టీవర్డ్షిప్ ఆఫ్ మనీ. మీ బిడ్డలకి ఏం చెప్పాలి తెలుసా, అడిగినంత ఇవ్వడం కాదు కదా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయని ఇచ్చేస్తావా, ఇవ్వద్దు, డబ్బులు ఇవ్వద్దు వాళ్ళకి. ఒకవేళ ఇచ్చారా, ఆ డబ్బులో నమ్మకత్వాన్ని అడగండి, లెక్కలు అడగండి. ఎంత తీసుకున్నావు, ఏం ఖర్చు చేసావు, మిగిలింది ఎంత ఇవ్వు. అసలు డబ్బులు ఇచ్చే పని ఏముంది, బిడ్డల చేతికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి. ఒకవేళ ఇస్తే టీచ్ దట్ స్టీవర్డ్షిప్, నమ్మకత్వం గురించి లెక్కలు అడగండి. అవును, అడగాలి, అడగకపోతే ఎట్లాగా. నమ్మకత్వం నేర్పాలి, ధనం విలువ నేర్పండి, 1 రూపాయి విలువ నేర్పండి. వింటున్నారా. వాళ్ళకి తెలియాలి, నువ్వెంత కష్టపడితే 100 రూపీస్ వస్తున్నాయో నీ బిడ్డకు తెలియాలి. తెలియపోతే ఎలాగా, ఎవరు నేర్పిస్తారు వాళ్ళకి, నువ్వే కదా నేర్పాలి. నెంబర్ 9, టీచ్ దట్ స్టీవర్డ్షిప్ ఆఫ్ టైం. చాలా ప్రాముఖ్యం. సమయం యొక్క విలువ చెప్పండి. ఎఫెసియన్స్ చాప్టర్ 5:16. సమయము యొక్క విలువ మీరు చెప్పాలి. సమయం తీసుకొని చెప్పండి. కాలము ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్పండి. ఎందుకు తెలుసా, పిల్లలకి సమయం విలువ చెప్పాలి. చివరికి ఒక మాట, ప్రే కన్సిస్టెంట్లీ అండ్ స్పెసిఫికల్లీ. సమయాలు ప్రార్థన చేయటం గురించి చెప్పాడు, మీరు కూడా అలా చెప్పండి. ఏం తెలుసా, మీ బిడ్డల కోసం తరచుగా, పట్టుదలగా, ఎప్పుడు ఎల్లప్పుడూ స్థిరంగా బిడ్డల కోసం ఏం చేయండి, ప్రార్థన. టీన్స్, గర్ల్స్ ఉన్న తల్లులు, తండ్రులు, ఇదంతా ఏంటో తెలుసా, ప్రాక్టికల్స్ ఇవన్నీ. మీరు దీన్ని అప్లై చేయండి. ఒక సంఘటన
ఎంత ఇబ్బంది అయిందో తెలుసా? మన పిల్లలు దేవుడు మీకు ఇచ్చిన గొప్ప బహుమానాలు, నగరునకు చెక్కబడిన ప్రాకారాలు, వాళ్ళని అలాగే ఉండనివ్వండి. తల్లిదండ్రులుగా వారి గురించి శ్రద్ధగా కనిపెట్టండి. ఆడపిల్లని కాపాడుదాం, ఆడపిల్లని బ్రతకనిద్దాం. దిస్ ఈజ్ మెసేజ్. లెట్ us స్టాండ్ టుగెదర్. లేచినప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. మాకు అవసరమైనంత వాక్యంలో రాయించారు ప్రభా. మా ఆడపిల్లలు ఎంత ముఖ్యం ప్రభా. వారిని కాపాడుకోవాలి, మేము బ్రతకచాలి. వారు పాడైపోకూడదు నాయన, దుష్టుడి చెంతకు వెళ్ళకూడదు. మీరిచ్చిన ఈ బహుమానం, మీరిచ్చిన ప్రభా ఈ ఆడపిల్లలు నగరునకు చెక్కబడిన మూల కంబాలు అని, మా చెల్లెలు పట్టణమునకు ప్రాకారం అని. అవును నాయన, ఈ దినాన్ని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. స్తోత్రాలు. విత్తబడిన వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. అత్తుల్లో జరిగిన సంఘటన హృదయాన్ని కలిచివేస్తా ఉంది. 13 సంవత్సరాలు కూడా లేవు వచ్చిన దానికి. మరి ఎందుకు వెళ్ళిందో తెలియదు. మాయ మాటలు అంతా, లోకం అంతా మాయ, మోసపోయింది ప్రభా. ఎదుగుతున్న వయసులో ఏది మంచో ఏది చెడో తెలీదు. అతను మాయ చేస్తున్నాడని గ్రహించలేకపోయింది ప్రభా. ప్రేమగా మాట్లాడుతున్నాడని బహుశా బయటికి వెళ్ళిందో మనకు తెలియదు. కానీ ప్రభా గాయమైంది వచ్చిన దానికి ప్రభా. అటువంటి ఆడపిల్లలు ఎందరో, ఎంతోమందినైనా మా కళ్ళ ముందు నలిగిపోతున్న ఆడపిల్లలు ఎందరో. అపవాది మా ఆడపిల్లల్ని ప్రభా నలిపేస్తున్నాడు. వారి జీవితాలు పనికి రాకుండా చేస్తున్నాడు. బాల్యంలో ఏదైతే వారు చూడకూడదో, తెలుసుకోకూడదో అది నేర్పిస్తున్నాడు. మా కుమార్తెలు నగరు సంఘమునకు మూల కంబాలుగా ఉండాల్సిన పిల్లలు ప్రభా, ఇటువంటి స్థితి మాకు ఎదురవుతున్న వేళ మేము ప్రార్థన చేస్తున్నాం. ఏ ఆడపిల్లలు పాడైపోకూడదు నాయనా, ఏ ఆడపిల్లల జీవితాలు చిదిమేయకూడదు ప్రభా. ఇదేనా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఎత్తబడిన వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయండి. టీన్ గర్ల్స్ ఉన్న తల్లులు తండ్రుల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ బిడ్డలు మాట వినకపోగా తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తున్నప్పుడు మూలాలేంటో తెలుసుకొని, ఈ బిడ్డలు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటో తెలుసుకొని అక్కడ నుండి బాగు చేయండి ప్రభా. తల్లిదండ్రులు విసుక్కోకుండా సహాయం చేయండి. క్వాలిటీ ఆఫ్ టైం బిడ్డలకు నైనా కేటాయించడానికి సహాయం చేయండి. బిడ్డల మనసును అర్థం చేసుకొని ప్రేమతో ప్రభా పవిత్రమైన సరిహద్దులు వాళ్ళకు నియమించడానికి సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా మీరు ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.